ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి యొక్క దివ్య శ్రీచరణాలకు మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము. ఈ దివ్య జ్ఞాన యజ్ఞ రసారసులైనటువంటి మన ఎమ్మెల్యన్ గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారాలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదికలో నేటి విశిష్ట కార్యక్రమ పరంపర నెంబర్ 1 ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగము మన ఆప్తులు పూజ్యులు గౌరవనీయులైన ఎం లక్ష్మీనారాయణ గారి చేత సత్సంగం. నెంబర్ 2 ఆత్మారామంపై ఇద్దరు సోదరిమణుల యొక్క గ్రంథపట్నం. నెంబర్ 1 ధారాగిరిజ సాయిరాం వేమవరం. నెంబర్ 2 ఎం జగదీశ్వర్ గారు సాయిరాం హనుమాన్ జంక్షన్. వీరి యొక్క కార్యక్రమాలు ఉంటాయి. ఇప్పుడు మనం గురువు గారి యొక్క ప్రత్యేక ఆధ్యాత్మిక సత్సంగంతో కార్యక్రమాలు ప్రారంభం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. సార్ థ్యాంక్ యూ. అందరికి సాయిరామ్ అండి. స్వామి వారికి ప్రణామం చేసుకుంటూ డాక్టర్ సార్ చెప్పినట్టు ఎవ్రీ ఇయర్ స్వామిస్ బర్త్డే సెలబ్రేషన్స్ విల్ స్టార్ట్ విత్ అఖండ భజన్, గ్లోబల్ అఖండ భజన్, GAB అంటారు. గ్లోబల్ మీన్స్ ప్రపంచవ్యాప్తంగా అనమాట. ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఎవరు ఏ విధంగా చేయగలిగితే ఆ విధంగా నామస్మరణ చేసుకోవటం. అందరూ కూడా ఎవరి గురించి అంటే ఇక్కడ స్వార్థం అంటూ ఏం లేదు, విశ్వమానవ కళ్యాణం, గ్లోబల్ పీస్ గురించి. అన్నట్టు ఈసారి స్వామి యొక్క జన్మదినోత్సవాలు ప్రత్యేకంగా చేసుకుంటున్నాం కనుక ఈసారి విశ్వవ్యాప్తంగా ఈ గ్లోబల్ భజన కూడా చాలా వైభవంగా జరుగుతుంది. దానికి అంతరార్థం ఈవినింగ్ 6 o'clock. మనం కూడా ఎవ్రీ ఇయర్ వీఆర్ డూయింగ్. ఐ థింక్ ఇది ఎవరికి పోటీ కాదు. ఇప్పుడు భజన ఇవాళ భజన పెడుతున్నాం అంటే కొంతమంది అనుకుంటారు, అరే బయట భజన ఉంది అంటే ఓన్లీ కాన్సెప్ట్. ఇది ఎవరి పోటీ కాదు. మేము ఎవ్రీబడి మే నాట్ గో. ఎందుకు పోలేరంటే ఇప్పుడు నాకే దూరం అండి, నేనే పోలేను. డోంట్ థింక్ ఇట్ అదర్ వే, నెగిటివ్ గా వద్దు. ఇట్స్ ఆపర్చునిటీ. అక్కడ భజన అవుతుంటే మేము అందుకనే మా గ్రూప్ లో పెట్టలేదు, అహం సత్యబోధకాలు పెట్టుకున్నాం, దొరపాఠంలో పెట్టలేదు. ఎవరైనా రావచ్చు పాజిటివ్ గా ఆలోచించేవాళ్ళు. అందరం పోకపోవచ్చు అండి. నేనే చెప్తున్నా, ఐ మే నాట్ గో, ఐ కెనాట్ బికాస్ ఐ హావ్ టు గో టుమారో మార్నింగ్. ఐ కెన్ గో ఓన్లీ 1 time. అందరు కూడా సాయంత్రం వచ్చి ఆ యొక్క ప్రతిరోజు మనం ఇప్పుడు నామ సంకీర్తన చేశాం. ఎవ్రీడే వీఆర్ డూయింగ్. అదేగా దానిలో భాగంగా సాయంత్రం కూడా అందరం కూడా చేద్దాము. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఎవ్రీబడి టు జాయిన్. సో యాక్చువల్గా ఇవాళ దీనికి విరామం ఇద్దాం అనుకున్నాం కానీ ఇచ్చే ప్రవాహం. సో ప్రవాహంలో దిగాం కనుక పోతుంటే ఏదో ఒక రోజు గట్టు చేరుకునే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఒక 10 నిమిషాలు అని చెప్తే కొంత ప్రవాహంలో ముందుకు పోవచ్చు అనే ఉద్దేశంతో ఐ హావ్ టేక్ అప్ దిస్. ఇక్కడ టైటిల్ ఆఫ్ ది సత్సంగ ఈస్ భగవంతుడు అనేవాడు రెండింటికి ఆబ్జెక్ట్ గా చెప్తారు. ఇక్కడ కాలం అనేది ఒక ప్రవాహం. మా ప్రవాహానికి గట్టు ఎవరంటే కేవలం భగవంతుడు మాత్రమే. నాట్ ఓన్లీ కాల ప్రవాహానికి గట్టు మాత్రమే కాదు, జీవితానికి ఒక మాట చెప్తుంటారు పెద్దలు, జీవితానికి గుట్టు కూడా భగవంతుడే అంటారు. గుట్టుగా బతకాలరా అని పూర్వకాలం ఏమి తెలియని వాళ్ళు కూడా అంటున్నారు. గుట్టు అంటే అందరికి తెలిసిందే. సో ఒక 10 నిమిషాలు ఏం చెప్తారో స్వామి తెలుసుకుందాం. సో కొంతగా చెప్పిన తర్వాత స్వామి సీతాచార్యుడు అర్జున్ ఎలక్ట్ చేస్తున్నాడు. అర్జున ఎల్లకాలము నన్నే స్మరించు, నీ మనస్సు బుద్ధులు నాకు అర్పితం కావచ్చు, డూ యువర్ డ్యూటీ. నీ స్వధర్మాన్ని అయినా యుద్ధాన్ని చెయ్యి, ఆచరించు. సో దట్ యూ కెన్ గెట్ మీ, నన్ను పొందగలవు. నో డౌట్ ఎట్ ఆల్ ఇందులో. అందుకనే తస్మాత్ సర్వేసు కాలేసు మాము అనస్మరణ ఇచ్చే. నన్ను చేస్తూ యుద్ధం చేస్తూ ఇప్పుడు మా మేడం గారు కూర చేస్తుంది, కూర చేస్తూ కూడా భగవన్నామంతో కూర చేసుకోవచ్చు. అది మనకు లోపల ఉండాలి. అందుకనే చెప్తుంటారు గాయత్రి మాత ఫోటో మనం ఆ యొక్క వంటగదిలో పెట్టుకోమని చెప్పి. సో నీ మనస్సు బుద్ధి నాకు అర్పితం చేసి నీ డూ యువర్ డ్యూటీ అన్నారు.
సో దాన్ని అని చెప్పుకుంటూ స్వామి ఇది స్టార్టింగ్ సత్సంగం. ప్రపంచంలో దే ఆర్ సో మెనీ. గోల్డ్ ఈజ్ ద మోస్ట్ ప్రెసియస్ట్ మెటల్ అంటుంటాం, సూపర్లేటివ్ డిగ్రీ. ప్రపంచంలో ఎన్నో సో మెనీ వాల్యుబుల్ థింగ్స్ ఆర్ దేర్. విష్ణుప్రియ ఉంది కనుక అప్పుడు ఒకటి ఇంగ్లీష్ పదాలు చెప్తాను. బట్ టైమ్ ఈజ్ ద మోస్ట్ వాల్యుబుల్ థింగ్ అన్నిటికంటే. హౌ వీఆర్ ఇప్పుడు హౌ షీ ఈజ్ యూటిలైజింగ్ ద టైం. షీ కాంట్ అండర్స్టాండ్ తెలుగు. అమ్మాయికి తెలుగు అర్థం కాకపోవచ్చు, బట్ షీ వాంట్ టు జాయిన్ ఇన్ ద సత్సంగం. సో హౌ ఎవరికి వారు కాలాన్ని ఎలా వాడుకుంటున్నారో మనం ఎవరికి వాళ్ళ ఎవ్రీబడి హ్యాస్ టు థింక్, ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి. నేను ఎదుటివాడి కాలాన్ని ఇప్పుడు ఇందాక మా మేడం చెప్పాను, ఇప్పుడు లోపలికి పోయినప్పుడు. ఇప్పుడు కోటేశ్వరరావు గారికి వాళ్ళ ప్రోగ్రామ్ ఉంది, ఇంపార్టెంట్ ప్రోగ్రామ్, దైవ కార్యక్రమం. అయినా కానీ కాసేపు సత్సంగంలో ఉందామని వచ్చారు. సో కాలాన్ని ఎలాగా వాడుతున్నామని ఎవరికి వారు ఆలోచించుకోవాలి. నేను ఎలా చేస్తున్నావు నువ్వు ఆలోచించేది ఉపయోగం లేదు, నువ్వు ఎలా చేస్తున్నావా నేను. నాకు అప్పుడప్పుడు సార్ని ఒక క్వశ్చన్ వేద్దామని. పొద్దున్న లేచిన సార్ రాత్రి 11 దాకా నిద్రపోతే ఏం చేస్తారు సార్ అని అడుగుదాం అనుకున్నాను ఒకసారి మొన్న మధ్య. సార్ నాతో 2 సార్లు అన్నారు, పొద్దున్న లేస్తే పడుకోవడం రాత్రి 11:30 అంటున్నారు. మళ్ళీ అనిపించింది ఏం చేస్తారంటే సార్కి నచ్చింది సార్ చేస్తారు, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తారు. సో నౌ స్వామి టెల్లింగ్ అబౌట్ టైమ్ అండ్ హౌ టు ప్రాపర్ యూటిలైజ్. సో కాలము ఒక ప్రవాహం. మరి కాలాన్ని కూడా మింగే మనం 3 బ్రహ్మల తర్వాత 4వ దీని తర్వాత సదాశివ బ్రహ్మ దాని తర్వాత పరాత్పర బ్రహ్మ చెప్తుంటారు. పంచబ్రహ్మల్లో 3 బ్రహ్మ తర్వాత కాలస్వరూపుడు 4వ ఆయన. తర్వాత ఈయన పైన సదాశివ బ్రహ్మ ఉన్నాడు. సో కాలము కూడా ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే భగవంతుని ఆధీనంలో ఉంటుంది. అటువంటి భగవంతు ఇచ్చిన కాయాన్ని మన కర్తవ్యాలు చేసుకుంటూ మన కర్మల ద్వారా సార్థకం చేసుకోవటమే ద మెయిన్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ద డ్యూటీ ఆఫ్ ది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్. ఎందుకంటే గడిచిపోయిన కాలాన్ని ఏమాత్రము వెనుకకు మరచలేము. ఏదో ఘటోత్కచ సినిమాలో ఆపేసి తీసుకొస్తాడు, అవసరమైతే తీసుకొస్తాడు. భగవంతుడు మాత్రమే చేయగలరు. సో ఎవరికైనా హెల్త్ కోల్పోయిన ఆరోగ్యాన్ని ధనం ఏం చేసినా ఒక విధంగా సంపాదించుకోవచ్చు. బట్ యూ కెనాట్ బ్రింగ్ బ్యాక్ ది టైం. సో అంతటి పవిత్రమైంది కనుక సో దాన్ని మనం ఎవరికి వాళ్ళు చేతనైనంత వరకు ప్రాపర్గా యూటిలైజ్ చేసుకుంటూ ప్రాపర్గా యూజ్ చేసుకుంటూ సద్వినియోగపరుచుకునే తగిన కృషి చేయమని చెప్తున్నాడు స్వామి. ఈ కాలాన్ని గురించి చెప్పినప్పుడు సార్ చెప్తుంటాడు 4 లక్షల అనంత విశ్వంలో మనకేం తెలుసు. అటువంటి అనంతమైన కాలంలో వాట్ అబౌట్ అవర్ లైఫ్, టేక్ ఇట్ గ్రాంటెడ్ 100 years అని అనుకుంటే అటువంటి టైంలో మనం ఏ బాహ్యంగా చూసే ఈ దృశ్య కల్పితమైన జగత్తు కావచ్చు, అదే సత్యమని ఈ కాస్త స్వల్పమైన కాలాన్ని కూడా రాత్రి మా మేడం చెప్తుంది. ఒక గ్రేటెస్ట్ పర్సనాలిటీ రాత్రి వచ్చారు ఒక వేదిక మీద. ఈజీ ఎడ్యుకేటెడ్ పర్సన్ అని చెప్తాను మా మేడం. డాక్టర్ ఏదో చదివిందని చెప్తోంది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆత్మాత్మలోకి టర్న్ అయ్యారట. అక్కడ కూర్చుంది, మరి ఆ సింహాసనంలో కూర్చుని అదృష్టం ఆవిడ కలిగింది. సో మనకి ఇచ్చిన లిమిటెడ్ టైంని కూడా, అంటే మరలా నిన్నే చెప్పాము, సంసారంలో ఉండొద్దని చెప్పలేదు, ఉద్యోగాలు చేసుకోవద్దని చెప్పలేదు, ఎక్కడ ఏమీ ఎవ్వరు గీతాచార్యుడు చెప్పలేదు, స్వామి కూడా చెప్పలేదు, ఏమీ ఆపమని మానేయమని ఏమీ చెప్పలేదు. సో నువ్వేం సాధించావరా అని క్వశ్చన్ వేస్తే వాట్ గ్రేట్నెస్ యూ హ్యావ్ అచీవ్డ్, వాట్ బ్యూటీ యూ హ్యావ్ డన్ అని ఎవరన్నా క్వశ్చన్ వేస్తే ఒకసారి ఒక చిన్న ఎగ్జాంపుల్తో వీ కెన్ స్టాప్ అండి, కంక్లూడ్ అండి. ఎందుకంటే
ఇది ఒక ప్రవాహం. ప్రారంభించాం గనక 4 అడుగులనే వేస్తే గట్టుకి చేరుతామని తాపత్రయంతో రోజు కాసేపు చెప్తున్నాం. ఆల్రెడీ ప్రారంభించాం. వీఆర్ ఇన్ ద స్ట్రీమ్. ఒక తూరి సింహావలోకనం చేస్తే జవాబు రావటం లేదంటారు. మనం పుట్టినప్పుడు చాలా మంది చెప్తుంటారు, అందరూ ఈజీగా చెప్తారు కోహం సోహం అని చెప్పి. వెరీ ఈజీ టు టెల్. పుట్టినప్పుడు మానవుడు కోహం కోహం కోహం, హూయామ్మాయి హూయామ్మాయి హూయామ్మాయి, కోహం అంటే అనే సౌండ్ తో హీ స్టార్టింగ్ ఈజ్ క్రయింగ్, వీపింగ్ అంటున్నారు. ఎంటైర్ లైఫ్ కోహం కోహం కోహం, హూయామ్మాయి హూయామ్మాయి హూయామ్మాయి, హూ ఆర్ యూ హూ ఆర్ యూ హూ ఆర్ యూ అని అంటుంటాం, కానీ హూయామ్మాయి అని ఎవర్ క్వశ్చన్. బతికినంత కాలం అంటే ఇచ్చిన భగవంతు ఇచ్చిన కాలంతో కూడా నేనెవరు అని సత్సంగాలు పడడం, లేకపోతే నేను అలా గ్రంథాలు రాయటం చదువుకోవటంతో సరిపోతే ఆన్సర్ ఎప్పుడు దొరుకుతుంది? సో అవర్ లైఫ్ షుడ్ స్టార్ట్, యూ హ్యావ్ స్టార్టెడ్ విత్ కోహం, సో యూ హ్యావ్ టు ఎండ్ విత్ సోహం. సోహం ఇస్ నథింగ్ బట్ ఐ ఆమ్ దట్. నేనే దానిని, ఐ ఆమ్ గాడ్ అనే సత్యాన్ని గుర్తించాలి అని చెప్తున్నారు. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తారు, దీంతో యూ కెన్ కంక్లూడ్. నీకు మానవుని పరిస్థితి ఏంటని చెప్తుంటారంటే ఒక ఎగ్జాంపుల్ బేస్డ్ అనమాట. ఇంతసేపు మనం ముందున్న వస్తువులు ఆలోచిస్తున్న లక్ష్యం ఏమిగా పెట్టుకుంటున్నారు, కానీ వెనక ఏమి జరుగుతుందో ముందు చూపు అవసరమే. మళ్ళా అలా అనవద్దు, ముందు చూపు లేకపోతే వీ షుడ్ నాట్ థింక్ బ్యాక్ ఆల్సో. అక్కడ చెప్పినా అలా చెప్పాలి. ఈ కథలో ఏం చెప్తారో చూద్దాం. వెనుక ఏం రాబోతుందో దే ఆర్ అనేబుల్ టు అండర్స్టాండ్ అండ్ రియలైజ్ అంటున్నారు, గుర్తించుకోలేకపోతున్నారు అంటున్నారు. ఎంతసేపు ముందు ఉన్న పదార్థాలు, అట్రాక్షన్స్, ఆబ్జెక్ట్స్, ఆప్టికల్స్, వాటి గురించే మనం అంత దృష్టి అంత కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. బట్ వాట్ ఈస్ గోయింగ్ టు హ్యాపెన్ ఇన్ ద బ్యాక్. ఏ బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్, ఏ ఫ్రాగ్ ఈజ్ దేర్, దాని ముందు ఒక చిన్న స్మాల్ ఇన్సెక్ట్ ఉంటే దాని ఆహారం ఈ పూట ఫుడ్ లభించింది కదా, చాలా హ్యాపీగా ఉంది, దాని మీద మంచిగా జంప్ చేసి దూకటానికి రెడీగా ఉంటుంది. బట్ ద బిహైండ్ ద ఫ్రాగ్ దేర్ ఈజ్ ఎ స్నేక్ రెడీ టు ఈట్ అండ్ కిల్ ఇట్. విష్ణుప్రియం దేని ఇంగ్లీష్ లో చెప్తుంది. ఒక కప్ప వెనుక పాము కప్పను రెడీ టు ఈట్, రెడీగా ఉంది. బట్ ఈ స్నేక్ వెనకాల రెడీగా ఉంది, కానీ దాని ఎక్స్పెక్ట్ చేయాలి, దాని వెనకాల ఒకటి పీకాక్ ఉంది రెడీగా. నెమలి ఈ స్నేక్ ను చూసి హాయిగా మంచిగా మంచి ఫుడ్ దొరికింది అని ఎంజాయ్ అని అనుకుంటోంది, కానీ వెనకాల ఒకడు ఉన్నాడు పోయేవాడు. రెడీగా ఉన్నాడు, ఈ రెడీ టు హిట్ దట్స్ పీకాక్, గమనించట్లేదు. సో ఇవన్నీ స్టెప్ బై స్టెప్ 4. ఇవన్నీ ఎందుకు చెప్పారంటే స్వామి, ఒకటి ఒకటి దాగి ఉన్న దృశ్యాన్ని మనం గుర్తించగా ఎంతసేపు ముందు దొరికింది, మంచిగా దొరికింది అనే ఉత్సాహం వెళ్ళొచ్చు, మనం పోవాలి, ముందంజే ఉండాలి. బట్ హ్యావ్ టు థింక్ ద ప్రోస్ అండ్ కాన్స్, ఏం జరుగుతుంది, ఈ పని చేస్తే ఏమవుతుంది అని ఆలోచించాలని విద్యార్థులకి, యూత్ అండ్ స్టూడెంట్స్ కి స్వామి గివింగ్ ఏ వార్నింగ్. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే మిస్యూటిలైజేషన్ ఒక కాలం సద్వినియోగం కావట్లేదు. అలా కాకుండా ద టైమ్ షుడ్ బి స్పెండ్ ఇన్ ఆల్ ది గుడ్ యాక్టివిటీస్. ద గుడ్ యాక్టివిటీ బికమ్ గాడ్ యాక్టివిటీ. సో మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టవచ్చు,
నేను కోట్లు కూడా ఇస్తానని అనేవాళ్ళు ఉండవచ్చు. మే గివ్ lakhs and crores, బట్ స్పెండ్ టైం వినాట్ కన్ బ్యాక్. మూడు కూడా గడిచిపోయిన నిమిషాన్ని ఒక్కటే నేను చెప్తూనే ఉంటాను. చాలా హ్యాపీగా ఉంది. 2025 క్యాలెండర్, డే క్యాలెండర్ మీ ఇంట్లో కూడా ఉంటాయి. రోజుకు ఒక కాగితం చింపేస్తుంటారు. మా నాన్నగారి ఇంట్లో ఉండేదన్నమాట. ఇప్పుడు బాగానే ఉంది. 2025 జనవరిలో పెట్టినప్పుడు ఇలా 8వ తారీఖు 7 పీకేసి 8 చూస్తుంటే అనిపిస్తుంది అనమాట. అంటే 2025 లో ఇన్ని రోజులు అయిపోయినాయా? యూ కెనాట్ బ్రింగ్ దట్ డేస్ బ్యాక్. గడిచిపోయిన కాలం యూ కెనాట్ బ్రింగ్ బ్యాక్. సో ఉన్న కాలాన్ని యూ హ్యావ్ టు ప్రాపర్ యూటిలైజ్, సద్వినియోగం చేసే ప్రయత్నం చేయాలి. జై సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్యసాయి గణాధిప. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్మయమప్రదీపం ఆజానుబాహుం అరవిందదళాయ దాక్ష్యం రామం నిశాచర వినాశకరం నమామి. పరిపూర్ణావతారి, ప్రేమావతారి, ప్రేమమూర్తి అయిన భగవాన్ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు ప్రణమిల్లుతూ అహం సత్యబోధక దివ్య జ్ఞాన యజ్ఞ వ్యవస్థాపకులైన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, వారి సతీమణి వరలక్ష్మి అత్తయ్య గారికి, అహం సత్యబోధక సాధకులైన సాయి కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ప్రేమపూర్వక సాయిరాం. ఆత్మారామం అనే ఈ గ్రంథరాజమును చదివే అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ, నిన్నటి రోజున రాధగారు చెప్పిన చివరి అంశం రియాక్షన్, రిసౌండ్ అండ్ రిఫ్లెక్షన్, దాని గురించి చాలా చక్కగా తెలియచేస్తూ, భగవంతుని పాదాలను పట్టుకోవాలంటే బీ గుడ్, డీ గుడ్, డూ గుడ్ అండ్ సీ గుడ్, దిస్ ఈస్ ద వే ఆఫ్ గాడ్ అని స్వామి చాలా చక్కగా ఇదే రాజబాట అని తెలియజేశారు. ఆ తర్వాత అంశం 30వ పేజీ. యువకులారా, మనము సంపాదించు ధనము కాని, వస్తు వాహనాలు కాని, ధన కనకాదులు కాని, గృహాదులు కాని అన్ని క్షణభంగురములు. మన యొక్క ప్రవర్తనే ప్రధానమైనటువంటిది. మనం ఏం సంపాదించినా, ధనం సంపాదించినా అవన్నీ క్షణభంగురాలు. అంటే క్షణంతో ఉంటాయి, మళ్ళీ అవి వెళ్ళిపోతాయి. కానీ మనకు మన ప్రవర్తన, మన క్యారెక్టరే మనకు చాలా ముఖ్యము. ఇదియే మన యొక్క ముందు జీవితంకు తగిన ఆదర్శమును అందించేటటువంటిది. మన యొక్క నడవడికను సక్రమమైన మార్గమునందు ఉంచుకున్నప్పుడే భవిష్యత్తును మనము ఆనందముతోనూ సుఖ శాంతులతోనూ జీవించుటకు అవకాశం ఉంటుంది. ఇందుకు రామాయణము నుండియే ఒక ఉదాహరణం స్వామి చక్కటి ఎగ్జాంపుల్ ఇస్తున్నారు. శ్రీరాముని నిరంతర సాన్నిధ్యమును ఆశించిన సీత తన సర్వాభరణములను, తన సర్వస్వమును పరిత్యజించి రాముని వెంట అరణ్యమునకు వచ్చినది. ఒక్క కామమును త్యాగము చేయుట చేతనే శ్రీరాముని నిత్య సన్నిధి చేరుటకు ఆమెకు అవకాశం ఏర్పడినది. అన్ని త్యజించేసి నాకు మీరే కావాలి, మీరు తప్ప ఇంకా లేరు అని చెప్పేసి ఆవిడ అన్ని త్యజించి రాముల వెంట వచ్చేసింది. ఎంత చెప్పినా వినలేదు. నువ్వు సుకుమారురాలివి, నువ్వు ఇక్కడే ఉండాలి అంటే, మీ తల్లి గారికి ఒక న్యాయము, నాకు ఒక న్యాయమేమా? మీ తల్లి గారికేమో భర్తే పతియే ప్రత్యక్ష దైవము, నాన్నగారి దగ్గరే ఉండి సేవ చేయమని చెప్పారు. నాకేమో ఇంకొక మాట చెప్తారా? మీరు ఇలా 2 మాటలతో మాట్లాడతారా అని చెప్పేసి సీతాదేవి అని భర్తతో పాటు చక్కగా వెళ్తుంది. కానీ అరణ్యంలో పంచవటి దగ్గర బంగారు జింక పైన ఆశ తలచూపగానే సీతకు రాముడు దూరం అయిపోయాడు. స్వామి చెప్తారు రామకథా రసవాహినిలో,
సీతాదేవిని బ్రహ్మజ్ఞానితో పోలిస్తారు. బ్రహ్మజ్ఞానము అంటే సీతాదేవి అని చెప్తారు. ఆ కొద్ది సమయంలో ఆవిడికి నైరాశ్యం సంభవించిందిట, అంటే మాయలో పడిపోయారట. అంత మహాసాధ్వి అయిన సీతామాతకి కూడా మాయ అనేది వచ్చింది. ఆ మాయ వల్ల బంగారు జీక మీద ఆశ కలగటం వల్ల ఆవిడ రాముల వారికి దూరం అయ్యారు అని చెప్పేసి స్వామి తెలియజేస్తారు. ప్రపంచ వాసనలు పెరుగుతూ పోవు కొలది పరమాత్మ సన్నిధి దూరం అవుతూ వస్తుంది. ప్రపంచ విషయ వాసనలు తగ్గించుకొలది పరమాత్మ అతి సమీపం అవుతాడు. ఇప్పుడు మనము మధ్యలోకంలో ఉంటున్నాం. స్వామి లోకాల గురించి చతుర్దశ భువనాలు, మనకు 14 లోకాల గురించి, దాంట్లో ఉన్న మధ్యలోకం గురించి స్వామి తెలియజేస్తున్నారు. అనగా మధ్య స్థాయిలో ఉంటున్నాము. అదే మధ్యలోకం. జనలోకము, భూలోకము. భూలోకం ఇది నరలోకము, ఇది అధోలోకము. నరలోకమని అధోలోకము అని అంటే ఊర్ధ్వలోకానికి వెళ్తాం. అంటే ఉన్నతమైన అనుకుంటావా, అధోలోకానికి వెళ్ళిపోతావా అని శాస్త్రి గారు మనకు చాలా సార్లు చెప్తూ ఉంటారు. స్వామి కూడా అదే మనకు తెలియజేస్తున్నారు. మనకు ఈ కామములను అభివృద్ధి పరుచుకుంటూ తుచ్చమైన లోక వాంఛనలను పోషించుకుంటూ ఈ వైపున ప్రయాణము చేస్తేమా మనకు పరలోకము దూరమైపోతుంది. మనము పరలోకమునకు ప్రయాణము చేస్తేమా అధోలోకము దూరమైపోతుంది. కనుక మనము క్షణభంగురములైనట్టి ఈ లోక సుఖములను ఆశించి ఈ లోక వాంఛలను అభివృద్ధి కావించుకొని జీవితమును వ్యర్థము కావించుటకు మనకు కర్తవ్యము కానేరదు. ఎంతసేపు నా ఇల్లు, నా పిల్లలు, నా కుటుంబము, మేము బాగుండాలి అనే ఆలోచనతోనే బతకకుండా భగవంతుని మీద సర్వస్య శరణాగతి, భగవంతుడు మీద మనసు పెట్టికి ఏ పని చెయ్యాలో అది చెయ్యాలి, అంతేగాని ఈ లోకవాసనతో ఉండకూడదు. లోకములో అన్ని విధములైన జీవితములను క్షణకాలంలో గడిచిపోతున్నవి. అన్ని అనిత్యములు, అసత్యములే. మనము పగలు చూచినదంతయు రాత్రి స్వప్నములో మనకు అదృశ్యముగా ఉంటుంది. మనము స్వప్నములో చూసిన దృశ్యములన్నీ జాగ్రత్తలో అదృశ్యముగా ఉంటున్నవి. పగలు మనం చూసేవన్నీ మనకు రాత్రి సమయంలో అదృశ్యంగా కనపడతాయి. రాత్రి స్వప్నంలో చూసిన దృశ్యాలన్నీ పగలు మనకు కొన్ని స్వప్నాలు, మంచి స్వప్నాలు మనకు గుర్తొస్తూ ఉంటాయి, కొన్ని అసలు గుర్తు కూడా రావు. కానీ నీవు నైట్ డ్రీమ్ లోనూ ఉంటున్నావు, డే డ్రీమ్ లోనూ ఉంటున్నావు. నీవు రెండు డ్రీములలోనూ ఉంటున్నావు. కనుక నీవు ఆమ్ది ప్రెజెంట్, నువ్వు రెండిట్లో అనగా సర్వవ్యాపకుడవు అని స్వామి తెలియజేస్తున్నారు. నీవు ఈ సత్యమును గుర్తించుకోవటం అత్యవసరం. ఇప్పుడు స్వామి ఒక చక్కటి చెప్తున్నారు. ఇది ఒక మాల. ఒక మాలను మన చేతిలో ఒక మాల ఉంది. ఈ మాల యొక్క కుచ్చు, చివరికి మాల యొక్క కుచ్చు. నేను ఈ మాల యొక్క కుచ్చు. నేను ఈ మాలను హస్తం పైన వేసుకున్నాను. ఈ మాలలో కుచ్చు ఫ్యూచర్ అనుకున్నాం, ఫ్యూచర్ గా ఉంటుంది అంటే భవిష్యత్తు. మిగతా మాల ప్రెజెంట్ గా ఉంటుంది అంటే ముందు ఉంటుంది. చివర కూర్చుంటుంది, ముందు ఉన్నది భూతకాలం అంటే ప్రెజెంట్ గా. ఇటువైపు పాస్ట్ అంటే మధ్యలో ఉన్నదంతా పాస్ట్. అలానే ఈ మాలను ఈ విధంగా తిప్పుతూ పోయినామనుకోండి, మాలను తిప్పుతూ ఉంటే ఏం జరుగుతుంది? కుచ్చు ముందుకి వస్తుంది. అది మనకు ప్రెజెంట్ అని చెప్పి తెలియజేస్తున్నారు. ఈ కుచ్చు ప్రెజెంట్ గా వచ్చింది, కానీ ఇంకొంత తిరిగేటప్పటికి ఇది ప్రెజెంట్ నుంచి పాస్ట్ కి వెళ్ళిపోతుంది. కానీ ఈ కుచ్చుకు మాత్రమే ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ ఈ 3 కాలములు ఇందులో తిరుగుతూ ఉన్నవి. కానీ నా హస్తమునకు మాత్రము
ఎప్పుడు ఒక కాలముగానే ఉంటున్నది. హస్తం ఎప్పుడు ఒకే రకంగా ఉంటుంది కానీ మాలే తిరుగుతూ ఉంటూ మారుతూ ఉంటుంది. కాబట్టి ఈ హస్తం అనేటువంటిది ఆమ్ని ప్రెజెంట్, ఇందులో తిరిగేటటువంటి కాలమే. ఇప్పటిదాకా మామయ్య గారు కూడా కాలం గురించే చెప్పారు, కాలాన్ని వ్యర్థం చేసుకోవద్దు అని చెప్పారు. అదే టాపిక్ మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. కాబట్టి ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్ట్ ఈ మూడును కాలము యొక్క మార్పులే. ఈ ఫ్యూచర్, ప్రెజెంట్, పాస్టులలో కూడాను ఒకే కాలము ఉంటున్నది. కాలము ఒక్కటే. టైమ్ ఈజ్ వన్. టైమ్ ఈజ్ ఎవ్రీథింగ్. డోంట్ వేస్ట్ టైం. టైం వేస్టెడ్ ఈజ్ లైఫ్ వేస్టెడ్. టైం అనేది ఒక్కటే ఉంటుంది. టైం అనేది ఎవ్రీథింగ్ అంతా ఉంటుంది. కానీ టైం ని వేస్ట్ చేయకూడదు. వేస్ట్ చేస్తే మన జీవితమే వేస్ట్ అవుతుంది. కనుక దానిని పురస్కరించుకొనియే కాలాయ నమః, కాలాయ నమః, కాలాతీతాయ నమః, కాలస్వరూపాయ నమః, కాల నియమితాయ నమః అన్నారు. ఇది మనం రుద్రంలో ప్రతిసారి వింటున్నదే. స్వామి మళ్ళీ అదే దాని గురించే చెప్పారు. అన్నింటికి కాలమే ప్రమాణం, కాలమే ప్రధానం. కాల మార్పు చేతనే మంచి చెడ్డలు కలుగుచున్నవి, కానీ కాలమే లేకపోతే మంచి చెడ్డలు అనేటువంటివే మనకు లేవు. కాలము లేకపోతే మంచి చెడు అనేది మనకు తెలియదు. విద్యార్థులారా, లోకములో ఉన్నటువంటి తత్వము, ఆధ్యాత్మికములో ఉన్నటువంటి తత్వము ఒక్కటే. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అన్నారు. ఆధ్యాత్మిక మార్గమున ఉన్నది ఒక్కటే, కానీ రెండు లేవు. ఇవి అన్నియును కేవలం కాల మార్పు చేత వికారములుగా కనిపిస్తూ ఉన్నవి. మానవుడు ఒక్కటే, కానీ పుట్టిన తక్షణమే వానిని చైల్డ్ అంటున్నాం. వారికి 10 సంవత్సరాలు అయిన తర్వాత బాయ్ అంటున్నాం. వానిని 30 సంవత్సరములు వచ్చేటప్పటికి మ్యాన్ అంటున్నాం. 75 ఏళ్లకు గ్రాండ్ ఫాదర్ అంటున్నాం. కానీ చైల్డ్, బాయ్, మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కరే. ఈ మార్పులు కాలము చేత కలిగినటువంటివే, కానీ వ్యక్తిలో ఏ మాత్రమును మార్పు లేదు. ఒక కాలములో ఒకటి ఇమిడి ఉంటున్నది. కనుకనే కాల మార్పు చేత మంచి చెడ్డలు కలుగుచున్నవి. మంచి చెడ్డలు అనేటువంటివి రెండు లోకములో ప్రత్యేకముగా లేనేలేవు. ఇవి ఒకదానికి ఒకటి ఆధారమే. మంచి చెడ్డలు, ద్వంద్వాలు ఇవన్నీ ఒకదానికి ఒకటి ఆధారమే, కానీ కష్టము సుఖము కానీ వేరు వేరు కావు అని చెప్పి తెలియజేస్తున్నారు. విద్యార్థులారా, మీకు నిత్యానుభవంలో చక్కగా హృదయమునకు హత్తుకొని ఉదాహరణ ఒకటి ఉన్నది. మనము ఈనాడు సాయంకాలము ఫ్రెష్ ఫ్రూట్ అంటే మంచి ఫలము తింటాం. ఆ ఫ్రూట్ ను చూచినప్పుడు అబ్బా ఎంత బాగుందో, ఎంత సున్నితంగా ఉందో, ఎంత ఫ్రెష్ గా ఉందో, చాలా చాలా బాగుంది అని అనుకుంటాం. చాలా మంచిగా ఉంది అని కూడా అనుకుంటాం. ఈనాడు సాయంకాలము అది ఫలము, కానీ తెల్లవారితే అది మలము అవుతుంది. అది చెడ్డది అంటున్నాము. ఈ మంచి చెడ్డలకు ఒక ఫలమే కారణము కారణము తప్ప రెండవది లేదు. తింటేనేమో చక్కగా ఫ్రెష్ అంటాము, అది తర్వాత రోజుకి బయటికి వెళ్తే అది చెడ్డది అంటాం. ఫలము ఒకటే గాని కారణము వేరు. ఈనాడు మంచిగా వండి పక్వముగా చేసిన పరమాన్నము, అన్నము కూడాను 3 దినములు అయ్యేటప్పటికి విషముగా మారిపోతున్నది. కానీ చెడ్డ అనే రెండవ పదార్థము లేదు. కనుక ఈ అన్నింటికి కాలమే కారణము. ఈ కాలమును పవిత్రము కావించుకొనే కర్మలు ఆచరించాలి. మనం ఇప్పుడైతే ఏం చేసినా చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని 2వ రోజు 3వ రోజు కూడా తింటున్నారు. అది విషం అని తెలిసినా గానీ
వండుకోవటానికి ఓపిక లేక అవ్వచ్చు, ఎలా ఏదైనా జరగచ్చు. అలానే తింటూ ఉండే వాళ్ళని కొంతమందిని మనం ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. అది విషయం అని తెలిసి కూడా. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, ఈనాడు మీతో అధికముగా సంభాషించుటకు అవకాశం ఉంటున్నది. దానికి ఒక కారణము ఉన్నది. మన యొక్క క్లాసులకు ఇంకా ఇది 3వ దినము. అంటే వేసవి తరగతులు స్వామి సమ్మర్ క్యాంప్ లో చెప్పి 30 రోజులు చెప్తారు కాబట్టి ఇది 3వ రోజు. ఇంకా 27 దినములు ఉన్నవి. ఈ క్లాసుల లోపల తగినటువంటి ఆనందము మీరు ప్రోగు చేసుకోవాలి. ఎవరైనా చెప్తే ఎక్కడికైనా వెళ్తే అబ్బా ఈరోజు ఎంత బాగా చెప్పారో అని మన మనసులో ఎలా ఉంచుకుంటామో అలా మిగతా క్లాసుల్లో మీరు ఆనందాన్ని పొందాలి అని చెప్పి చెప్తున్నారు. మీ హృదయ పాత్రల లోపల ఇంకా రాబో 27 దినములకు కూడాను తగినటువంటి స్థలము పెంచుకోవాలి. కనుకనే ఈనాడు అధికముగా మీతో సంభాషణ జరిపి మీలో పూర్వము నింపుకున్న సరుకును బయటకు తీసివేసి దానిని ఒక పరిశుద్ధమైన పాత్రగా చేసినప్పుడే మీరు ఇక మున్ముందు అందుకునేటువంటి ఆధ్యాత్మిక రత్నములకు తగినటువంటి స్థానము ఏర్పడుతుంది. సమ్మర్ క్యాంప్ వచ్చే పిల్లలు చాలా మంది, కొంతమంది అబ్బా మొదలు పెట్టారమ్మా, మనం నేను అనుభవించిన లెక్చరర్స్ ఎవరైనా వచ్చి మీటింగ్ ఎక్కి చెప్తుంటే అబ్బా ఈసారి ఎంతసేపు చెప్తారో, ఎప్పుడు దిగుతారో అనే ఆలోచన లౌకికంగా మనకు ఉంటుంది. కానీ స్వామి చెప్పేవి అలా ఉండవు. అలానే స్వామి చెప్తున్నారు, మీకేదైనా మనసులో అలాంటివి ఉంటే నాతో సంభాషిస్తే అవన్నీ పోయి మంచిగా రత్నాలుగా వాళ్ళు చెప్పేవన్నీ మీరు చక్కగా ఆనందాన్ని తీసుకువెళ్తారు అని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నారు. ఏమీ లేని బుర్ర లోపల ఏమైనాను చేర్చవచ్చు. ఏమియో నిండి ఉన్న తలబుర్ర ఇది ఖాళీ అవునా? తలబుర్ర ఇది ఖాళీ కాక ఇలా సుకృతము నింపనగునా? తలలు బోడులైన తలపులు బోడులా అని చెప్పేసి మనకు శ్రీమాన్ డిఎల్ శాస్త్రి గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు. చాలా చక్కగా అదే ఏమీ లేని బుర్ర లోపల ఏమైనా వచ్చి చేరతాయి. అబ్బా వాళ్ళు చాలా బాగున్నారు, వీళ్ళు చాలా బాగున్నారు, వాళ్ళు ఎందుకు బాగున్నారు, వాళ్ళు బాగోకపోతే నాకు బాగుంటుంది అనే ఆలోచన. ఇలాంటి చెడు ఆలోచనలతో ఉంటే దాన్ని ఖాళీ చేయటం మన తరం అవుతుందా, అది మంచి జరుగుతుందా అని చెప్పి మంచి చెప్పగలమా మనము అని చెప్తున్నారు. నిలవటానికి వీలు కాదు. మన ధర్మమును స్థాపించుటకు అవకాశము ఏర్పడదు. ఇక్కడ ధర్మము అంటే మొన్న విధుశేఖర భారతి తీర్థస్వామి గారు చెప్పిన ధర్మమును స్థాపించడానికి శంకర భగవత్పాదాచార్యులు చేసిన ధర్మ ప్రచారాన్ని గురించి ఆయన చాలా చక్కగా తెలియజేశారు. ఆ రోజు ఎంత బాగా అనిపించిందో. ఇక్కడ స్వామి కూడా ధర్మం గురించి చెప్తున్నారు. కనుక మన ప్రాచీన ధర్మమును పునరుద్ధరించుటకు విద్యార్థులు కంకణము కట్టుకోవాలి. ఈ ధర్మమును మనము నిలబెట్టదలుచుకుంటే మన ప్రవర్తనలో తగినటువంటి మార్పులు తెచ్చుకోవాలి. మన ప్రవర్తనలో మార్పులని తెచ్చుకోవాలి ధర్మాన్ని నిలబెట్టాలంటే. ఇక్కడ చాలా చక్కటి పద్యం. దుర్బుద్ధులు గల తల ఉన్న, దూరులు చెప్పే నోరున్నా, పొంచి చూచు కనులున్నా, వంచెల విన చెవులున్నా, వంచిత గుణ చిత్తమున్న, వంచే మనసున్న, ఈ వికృతులు చూడగానే న్యాయం విల నిలువదన్నా. దుర్బుద్ధులు గల తలలో అన్ని చెడు ఆలోచనలు. అలానే దూరులు చెప్పే నోరున్న, అంటే ఎవరైనా పక్క వాళ్ళు సాడీలు చెప్పటం అంటాం మనమైతే, వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు చెప్పుకుంటుంటే అవి ఎంత చక్కగా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో, వాళ్ళు ఎవరైనా కొట్టుకుంటుంటే తిట్టుకుంటుంటే పల్లెటూరు వాళ్ళకి ఇప్పుడైతే కనపడుతూ ఉంటుంది. పల్లెటూరు వాళ్ళు ఎవరైనా అరుచుకుంటుంటే వాళ్ళ ఇంట్లో ఏం జరిగిందో కాదు, ముందు పక్కన కూర్చొని 10 మంది ఆలోచిస్తారు, వాళ్ళు వింటూ ఉంటారు. అలాంటిది. అలానే అవే చెవులతో వింటూ ఉండటం, అలానే ఆలోచనలు కూడా అలానే వంచే మనసులో వాళ్ళు బాగోకూడదు, వాళ్ళు ఎప్పుడు కొట్టుకు చస్తూనే ఉండాలి అని ఆలోచించే మనసులో అలాంటి వికృతమైన చేష్టలు, వికృతమైన ఆలోచనలు ఉంటే న్యాయము
దగ్గరికి వస్తుందా, న్యాయం అనేది నిలబడుతుందా అని చెప్పేసి మనకు చెప్తారు. సిటీలో అయితే ఇవన్నీ ఎవరు పట్టించుకోరు, ఎవరి బాధలు వాళ్ళవి, ఏం జరిగినా ఉండదు. కానీ పల్లెటూళ్ళల్లో కొంచెం ఇంకా అక్కడక్కడ అలాంటి వాళ్ళు ఉన్నారు. మనము న్యాయమును నిలబెట్టుటకు, అధర్మమును పారద్రోలుటకు కంకణము కట్టుకోవాలి. మీరు యువకులు శారీరకముగా, మానసికముగా, ఆధ్యాత్మికముగా తగినటువంటి భద్రతను, పుష్టిని, సంతుష్టిని కలిగిన వయస్సు ఇది. ఈ కాలమును వృధా చేస్తే తిరిగి మనకు ఇట్టి కాలము చిక్కదు. మన యొక్క యవ్వనము ఒకసారి జారిపోయినదా తిరిగి మనకు లభించదు. యవ్వనము ఒకసారి పోతే మళ్ళీ మనకు లభించదు. కదలిపోయిన యవ్వనము, కదలిపోయిన జలము తిరిగి వెనుకకు రావు. ఇది పవిత్రమైన సమయం, పవిత్రమైన వయస్సు. ఈ వయస్సును మనము సార్థకము గావించుకున్నటకు తగిన ప్రయత్నము చేయాలి. దీనికి రామాయణమునందు అడుగడుగున యువకులకు ఆదర్శ జీవితమును అందిస్తూ వచ్చినటువంటి వారు రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు. వారు నలుగురు ఆదర్శవంతమైన జీవితాన్ని మనందరికీ తెలియజేస్తున్నారు. వారిని మీరు ఆదర్శ మిత్రులుగా భావించుకొని వారి అడుగుజాడలను అనుసరించటానికి ప్రయత్నము చేయండి. రాముని దేవునిగా పూజించుట కంటే కేవలము ఆదర్శ మానవునిగా విశ్వసించటము చాలా అవసరము. భగవంతుడి కన్నా ఆదర్శ మానవునిగా విశ్వసించటమే చాలా అవసరము మీకు అని విద్యార్థులకు తెలియజేస్తున్నాం. దేవుని పూజించటము, జీవుని హింసించటము ఇది భక్తి కానేరదు. భగవంతుడిని పూజిస్తే ఇక్కడికి వచ్చి కొట్టడం, ఏదైనా చేయటం, చెడ్డ పనులు చేయటం. కనుక నిజమైన భక్తిని లోకానికి చాటాలనుకున్నప్పుడు అట్టి భక్తిని మనము మన ప్రవర్తన లోపల నిరూపించాలి. రాముడు ఆచరించి చూపించాడు, అంతేగాని ఊరికే చెప్పలేదు అని చెప్పి తెలియజేస్తారు. నిజముగా లోకము లోపల ఎంతో మంది విద్యావంతులు ఉంటున్నారు, కానీ విద్య శాంతిని అందించుటలేదు. ఇప్పుడు మనం విద్యా వ్యవస్థ ఎలా ఉంది అంటే చెప్పటానికి వీలుగా లేదు. కార్పొరేషన్ కాలేజెస్ ఎక్కడ చూసినా ఏదో ఒకటి వింటూనే ఉన్నాం రోజు. ఆ కాలేజీలో ఇది జరిగింది, ఈ కాలేజీలో ఇది జరిగింది అని చెప్పేసి. అలానే శాంతి అనేది ఇప్పుడు విద్యా సంస్థల్లో ఎక్కడా లేదు. ఎంతసేపు రుద్దిచ్చటం తప్ప వాళ్ళకంటూ సొంత ఆలోచన అనేది లేకుండా చేస్తున్నారు అని చెప్పేసి స్వామి తెలియజేస్తున్నారు. నిజమైనటువంటి శాంతి మన హృదయమునందే ఉంటున్నది. బయట వెదుకుటకు ప్రయత్నము చేయటము కేవలము కాలమును వ్యర్థము కావించటమే. అన్నీ నీ హృదయమునందే ఉంటున్నవి, నీవే దైవము. అందువలనే నేను అప్పుడప్పుడు చెబుతుంటాను, నీలోనే ఉంది. స్వామి చెప్తారు, నేను దేవుణ్ణే, నీలోనూ ఉంది, కానీ నీకు తెలియట్లేదు, నాకు తెలుసు. నువ్వు కూడా తెలుసుకుంటే నువ్వు కూడా దేవుడివే అయిపోతావు బంగారు అని చెప్పేసి స్వామి తెలియజేస్తారు. దాని గురించి స్వామి ఇక్కడ చెప్తున్నారు. యు ఆర్ నాట్ 1 person but 3. You are not 1 person but 3. The one you think you are the one, others think you are the one you really are. మామయ్య గారు దీనికి మీనింగ్ మీరు చెప్పరు, నాకు కొంచెం అర్థం కాలేదు. కరెక్ట్, నువ్వు ఇబ్బంది పడుతుంది, నాకు అప్పుడే అర్థమైంది. చాలాసార్లు స్వామీజీ మనకు చెప్తుంటారండి, కొంచెం ఇబ్బంది పడింది అమ్మాయి, ఎందుకు ఇంగ్లీష్ కనుక. యాక్చువల్లీ వీ థింక్ దట్ వీఆర్ 1 person. Actually we are not 1 person, not only my, everybody.
నాట్ ఓన్లీ మై సెల్ఫ్, పద్మాభయన అండ్ కోటేశ్వరరావు గారు, విష్ణుప్రియ, ఎవ్రీబడి, నాట్ ఓన్లీ మై సెల్ఫ్. సో వీఆర్ నాట్ వన్, వీ థింక్ దట్ వీఆర్ వన్ పర్సన్. మనం ఒక్కళ్ళమే అనుకుంటాం, బట్ నువ్వు ఒక్కడివి కాదు, యూఆర్ నాట్ వన్, యూఆర్ త్రీ అని చెప్తున్నారు. నీకు కొంచెం అర్థమేంటి ఈ పాటికి ఎక్స్ప్లెయిన్ చేసేది ఉండదని. ఆ, ఫస్ట్ వన్ ఈజ్ ద వన్ వాట్ ఐ థింక్, నా గురించి వాట్ ఐఎమ్ థింక్ మై సెల్ఫ్, ద వన్ యూ థింక్ యు ఆర్. సో ద వన్ అదర్ థింగ్స్ యు ఆర్. నా గురించి నేను ఏమనుకుంటున్నాను, నా గురించి నేను ఎప్పుడు బాగానే అనుకుంటుంటాను. నాకు అహం సత్యబోధగా ఉంది, ఇంతమంది గ్రూపులో సభ్యులు ఉన్నారు, ఎప్పుడు నా గురించి డబ్బా ద వన్ ఐ థింక్, ద వన్ యూ థింక్ యు ఆర్ అన్నారు. నా గురించి మీరేమనుకుంటుంటారు? సరే మంచిగానే, సరే మీకు మంచిగా ఉండబట్టి మంచిగా అనుకుంటున్నారు. 2 రోజులు భజన అయిపోయి ఒక సత్సంగం అయిపోతే ఎలా ఉంటుందో విద్యా నువ్వే చెప్పాలా. ఒక 4 రోజుల పాటు భజన ఇవ్వకుండా ఒక మాట్లాడే అవకాశం ఇవ్వకపోతే అప్పుడు ఏమనుకుంటుంటారు? నా గురించి మీరేమనుకుంటారు? అదర్స్ వాట్ యూ థింక్. నా గురించి నేను అనుకోవడం ఒక ఆస్పెక్ట్, నా గురించి ఇతరులే, నా గురించి వాట్ అదర్స్ థింకింగ్ అబౌట్ మై సెల్ఫ్, నా గురించి ఏమనుకుంటున్నారు, దిస్ ఈజ్ సెకండ్ ఆస్పెక్ట్. బట్ యాక్చువల్లీ వాట్ రియల్లీ యు ఆర్, నాకు లోపల ఏమిటి. ఇప్పుడు నేనంటే పైకి నేనగా ఎవరిబడి అంటే, నేను ఎగ్జాంపుల్ చెప్తున్నాను మై సెల్ఫ్, మీ గురించి అని చెప్పాలని చెప్పి. నా గురించి నేను చెప్తున్న బయట నేను ఒకటి, నా గురించి వాట్ మీరు చెప్పేది ఒకటి, బట్ వాట్ రియల్లీ నేనంటే ఎవరు అసలు, హూ యామ్ ఐ. ఎవ్రీబడి సెల్ఫ్ విల్ నోస్, ఎవ్రీబడి ప్రతి వారి యొక్క సెల్ఫ్ అంటే SEL ఆఫ్ సెల్ఫ్ తెలుస్తుంది అనమాట. దిస్ ఈస్ ద 3 ఆస్పెక్ట్ ఆఫ్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, నాట్ ఓన్లీ వన్ పర్సన్. ఇప్పుడు యూ కెన్ టేక్ అబౌట్ స్వామి రాముడి గురించి కూడా, రాముడి గురించి రామయ్య ఏమనుకుంటాడు, రాముడి గురించి మనం ఏమనుకుంటున్నాము. అసలు రాముడు, అసలైన రాముడు ఎలా ఉంటాడు? ఇప్పుడు ఆత్మరామం గనక రాముడి గురించి రాముడు ఏమనుకుంటాడు? రాముడి గురించి రాముడు మంచిదే అనుకుంటాడు. రాముడికి ఏమైంది? దేవుడు. రాముడి గురించి మనం ఏమనుకుంటున్నాం? ఖచ్చితంగా రాముడు దేవుడు అండి, రాముడు ఆదర్శ మానవుడు. రాముడు దేవుడిగా కాదు, వీ షుడ్ ట్రీట్ యాజ్ రోల్ మోడల్. అది మొత్తం 100 సార్లు చెప్పుంటారు ఆత్మారాం మొత్తం. రాముడు దేవుడుగా, ఈ నాట్ ఏ గాడ్, ఈ టేక్ హిమ్ యాజ్ రోల్ మోడల్, హ్యూమన్ బీయింగ్. ఒక మానవుడిగా ఎలా ఉన్నాడు, ఫ్యామిలీలో ఉన్నాడు. సో బట్ వాట్ ఈజ్ రియల్లీ రామ? రాముడికి తెలుసు రాముడికి బయట చెప్పే రాముడు ఒకటే, రాముడి లోపల. బట్ మన గురించి మనం ఆలోచించుకోవాలి. సో నా గురించి నేనేమనుకుంటున్నా, వాట్ ఐఎమ్ థింక్ మై సెల్ఫ్, వాట్ నా గురించి అదర్స్ ఏమనుకుంటున్నారు, వాట్ రియల్లీ. దిస్ ఈస్ ద 3 ఆస్పెక్ట్. కనుక నీవు దేహరీతిగా, మనోరీతిగా, ఆత్మరీతిగా 3గా ఉంటున్నావు. దేహరీతిగా నీవు వర్క్ చేయి, కర్మాచరణకు కంకణము కట్టుకో. శ్రీరామచంద్రుడు నిరంతర కర్మనిష్ఠుడు. ఈ కర్మ ఎందే మనకు ఆనందము ఉంటున్నది. మానవ రీతిగా నీవు సద్భావములు పెంచుకో, అదే వర్షిప్. ఈ రెండిటిని మనము సమత్వములో పెంచుకుంటుమా, హృదయ రీతిగా శాంతి లభిస్తుంది. అదే విజ్డమ్. వర్క్ అనేటువంటిది ఒక పుష్పము వంటిది. వర్షిప్, విజ్డమ్ గురించి స్వామి తెలియజేస్తున్నారు. వర్క్ అనేది ఒక పుష్పం వంటిది. ఈ పుష్పమును మనం పోషించుకుంటూ వచ్చేటప్పటికి అదే కాయగా మారుతుంది. ఆ కాయనే పండుగా మారుతుంది. పుష్పము లేక కాయ రాదు, కాయ లేక ఫలము లేదు. కనుకనే ఈ 3 కూడాను అన్యోన్యముతో చేరినటువంటివి. అవి నా అవినాభావ సంబంధము కలిగినటువంటివి. భక్తి, జ్ఞానము, కర్మ ఈ 3 కూడాను వేరుగా భావించకూడదు. వర్క్, వర్షిప్, విజ్డమ్ ఈ 3 కూడాను అవినాభావ సంబంధము కలిగినవి. భక్తి, జ్ఞాన, కర్మములు కూడా వేరుగా అని మనం భావించకూడదు. అలానే వర్క్, వర్షిప్, విజ్డమ్ ఆ 3 కూడా అవినాభావ సంబంధము కలిగినవే. ఏ పని చేసినా భగవత్ కార్యముగా తీసుకొనండి. వర్క్ విల్ బి
వర్క్ విల్ బి ట్రాన్స్ఫర్డ్ ఇంటూ వర్షిప్. వర్క్ ట్రాన్స్ఫర్ అయితే వర్షిప్, విజయం, విజ్డమ్ తర్వాత వస్తుంది అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. కనుక ఈనాడు మీ హృదయములో ఉన్న పాత భావములను, రోత భావములను దూరము చేసుకొని పవిత్రమైన భావములు రేపటి నుండి నింపుకోవటానికి సంసిద్ధులుగా ఉండాలని ఆశిస్తున్నాను. విద్యార్థులకు స్వామి తెలియజేస్తున్న విషయం, మీలో ఏమైనా ఇలాంటి లక్షణాలు ఉంటే అవన్నీ పోగొట్టుకొని రేపటి నుంచి చక్కగా ఉండండి, చక్కగా అర్థం చేసుకోండి. దుష్ట గుణములు మన మర్యాదలను, మన గౌరవమును, మానవత్వమునే మంట గలుపుతున్నవి. మనము చదువుకునుట ధనార్జన కొరకే కాదు. ద ఎండ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ క్యారెక్టర్, ద ఎండ్ ఆఫ్ నాలెడ్జ్ ఈజ్ లవ్. స్వామి చాలా సార్లు చెప్పిందే మన మామయ్య గారి నోట్లో ఎప్పుడు వింటూనే ఉంటాము, స్పిరిచువాలిటీ అండ్ దాని గురించి. కనుకనే మనము ఈ నాలెడ్జ్ ని పెంచుకోవాలి. నిజమైనటువంటి ఎడ్యుకేషన్ ఏమిటంటే క్యారెక్టర్. మనకు క్యారెక్టర్ ను పెంచుకోవాలి. పెంచుకోవలసినది ధనమును కాదు, ధనము యొక్క గుణము ఏమిటి అని క్వశ్చన్ మార్క్ పెట్టారు స్వామి. పెంచుకోవాల్సింది ధనము కాదు, ధనము యొక్క గుణము ఏమిటి అని చెప్తున్నారు. మనీ కమ్స్ అండ్ గోస్ బట్ మొరాలిటీ కమ్స్ అండ్ గ్రోస్. మనకు ధనము వస్తూ ఉంటుంది, పోతుంది, కానీ మొరాలిటీ, మానవత్వం కానీ, మంచి విషయాలు కానీ, నిజాయితీ అనేది పెరుగుతూనే ఉంటుంది. ధనము ఈ రోజు ఉంటుంది, రేపు పోతుంది, కానీ మనలో ఉన్న మంచితనము అనేది ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుంది తెలియచేస్తున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని పెద్దలు చెప్తూ ఉంటారు. కనుక ఈ పవిత్రమైన విషయములను అర్థం చేసుకొని మున్ముందు మీ ప్రవర్తనలను, భావములను సరిదిద్దుకోవటానికి తగినటువంటి అవకాశము మీకు ఏర్పడినది. మీ యొక్క అదృష్టము చేత ఇటువంటి అవకాశంలో మీరు పాల్గొన్నారు. మీరు మంచిగా వర్తించి భావి భారతోద్ధారకులుగా తయారై ఆదర్శవంతమైన నవ జీవితమును మీరు అనుభవించి ఇతరులకు అందిస్తారని నేను ఆశిస్తూ, ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. సమయము అయిపోయినట్టుంది, ఆశర్ణ సమయము అయిపోయినట్టుంది. చదువు ఇంకొక 5 minutes ఉందా? ఓకే. 4 శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. నవవిధ భక్తి మార్గాల గురించి స్వామి మొదలు పెట్టారు. కనుల కగుపడు దృశ్యంబు చూచి వీరు సత్యమిది అని ఎంచక సంబరమున తెరను దాగిన సత్యంబు తెలుసుకొనగా విశ్రమింపక నాతోడ వెడలిరండు. కనుల ముందు కనుగొనే దృశ్యాన్ని చూసి ఇదే నిజం అనుకుని భ్రమించద్దు, లోపల ఉన్న సత్యం ఏమిటో తెలుసుకోవటానికి విశ్రమించకుండా నాతో రమ్మని స్వామి పిల్లలకి తెలియజేస్తున్నారు. ప్రేమ స్వరూపులారా, అనేకముగానున్న మానవ కోటి యావత్తు పూర్ణవంతమైనటువంటి స్థాయిలో ఏకముగా నిరూపించేదే ఆధ్యాత్మిక సాధన. ప్రకృతి అహంకారపరమైనప్పుడు వికృత రూపము పొందుతుంది, ఈశ్వరపరమైనప్పుడు సుకృతమును పొందుతుంది. నైతిక పరిణామము మాత్రమే మానవులకు ప్రధానము కాదు. స్వామి వికృత రూప ఆధ్యాత్మిక సాధన అంటే ప్రకృతి, మనం అహంకారంతో ఉంటే వికృతమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి. ఈశ్వరపరమైనప్పుడు మనకు మంచి ఆలోచనలు మనకు అందుతాయి అని. ఆధ్యాత్మిక పరిమాణం కూడా అత్యవసరము. అంటే మంచిగా ఆలోచిస్తేనే మనం ఆధ్యాత్మిక పదంలో ఒక అడుగు ముందుకు వేయగలము. ఆధ్యాత్మిక
ఆధ్యాత్మిక పరిణామంలో ఉన్న ఆనందము నైతిక పరిణామంలో కానరాదు. ఆదర్శవంతమైన జీవితమును అనుభవింపచేసే శక్తి సామర్థ్యములు ఒక్క ఆధ్యాత్మిక మార్గములోనే ఉన్నవి. అందుకే ఈ అహం సత్యబోధకాలో ఎక్కడున్నా సరే 10:30 అవుతోంది, వెళ్ళి వినాలి. ఏదో మొత్తం ఆవగింజలో అర్ధభాగమైనా తెలుసుకోగలం అనే ఆనందంతో మనమందరం ఇక్కడికి వచ్చి ఈ ఆనందాన్ని పొందుతూ ఉన్నాం. అదే స్వామి తెలియజేస్తున్నారు. దివ్యాత్మ స్వరూపులారా, మానవుని యొక్క చైతన్యము దివ్యాత్మమైనప్పుడు ఆ ఆత్మతత్వము అన్నింటికంటే ఉత్తమమైనదను సత్యమును గుర్తించటకు అత్యవసరము. సత్యము ఎప్పటికీ మార్పు చెందునది కాదు. అట్టి సత్యమునే దైవ స్వరూపముగా భావించినటువంటిది ఈ రామాయణము. సత్యమును ఆధారము చేసుకుని ధర్మమును ఆధేయముగా లోకమునకు అందించినటువంటి మహాదివ్య స్వరూపము ఈ రామావతారము. కేవలము రాముడు మాత్రమే సత్యవాక్య పరిపాలకుడు కాదు. రాముడు ఒక్కడే సత్యవాక్య పరిపాలకుడు కాదు. ఇక్ష్వాకు వంశస్థులందరూ కూడాను ఇట్టి దీక్షను పూనుకొన్నట్టి వారే. ఇక్ష్వాకు వంశీయులందరూ కూడా సత్యవాక్య పరిపాలనతోనే ఉన్నారు అని చెప్పి తెలియచేస్తున్నారు. ఇక్ష్వాకు మహారాజులు రఘు మహారాజు, దిలీప మహారాజు, అజ మహారాజు, దశరథ మహారాజు. మనకు ప్రవర చెప్పేటప్పుడు వీళ్ళ పేర్లు చెప్తాము. రాముల వారికి తాత, ముత్తాత, తండ్రి, ఆ తర్వాత దశరథ మహారాజు అని చెప్పేసి మనము శ్రీరామ కళ్యాణంలో అందరూ చెప్తుండగా చక్కగా వింటాం మనం. అతని కుమారుడు రామచంద్రుడు. పరంపరగా ఆ సత్యవాక్య పరిపాలనను పోషించుకుంటూ వ్యాప్తి చేస్తూ వచ్చారు. విశ్వామిత్రునికి ఇచ్చిన సత్యవాక్కును పోషించుకునే నిమిత్తమై దశరథుడు తన కుమారులను విశ్వామిత్రుని వెంట పంపించారు. దశరథుడు ఆనాడు దేవాసురుల యుద్ధమునందు తన సతికి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని నిమిత్తమై తనకు ప్రాణమైన కుమారుని అరణ్యమునకు పంపించడము. ఇది సత్యమునకు ఆధారము. కైకేయి వరాలను కోరుకోవటం, ఆ వరాలకి ఇవ్వటము జరిగింది. ఆ వరాల వల్ల రామచంద్రుడు నాకు ఈ అనుగ్రహాన్ని ప్రసాదించిన స్వామికి, నాకు ఈ అవకాశం ఇచ్చిన లక్ష్మీనారాయణ మామయ్య గారికి, ఇప్పటిదాకా శ్రద్ధగా విన్న శ్రోతలందరికీ హృదయపూర్వక ప్రణామం తెలుపుకుంటూ అందరికీ సాయిరాం. సాయిరామ్ అండి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి లక్ష్మీనారాయణ గారి గురువు గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నాకు నా హృదయపూర్వక పాదాభివందనం చేసుకుంటూ సాయిరామ్ అండి. అదో రామ తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలీ నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దాహనం పశ్చాద్ రావణ కుంభకర్ణహననం హేతద్దిది రామాయణం. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ఈ రామాయణం చదువుకునే అవకాశం కల్పించినందుకు అందరికీ ధన్యవాదాలండి. ఇప్పుడు దారాగిరిజ గారు చదివిన దాంట్లో శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదం అని మనకు దానిలో విషయాన్ని తెలియజేసి
ఇక్కడ ఇక్ష్వాకు వంశీల మహారాజు గారి యొక్క దిలీప్ మహారాజు, అజి మహారాజు, దశరథ మహారాజు వారి కుమారు శ్రీరామచంద్రుడు సత్యవాక్య పరిపాలకుడుగా ఎట్లా విశ్వామిత్రుని యొక్క ఇచ్చిన సత్యవాక్యని పోషించడానికి దశరథ మహారాజు వెంట శ్రీరాముని పంపించారు కాబట్టి అలాగే మన శ్రీరామచంద్రుడు వారు కూడా సత్యానికి ఆధారము. ఇంకా రాముడు కూడాను సత్యమును పాటించి సత్యమును నిలబెట్టి ఇక్ష్వాకు వంశం వారు ఆడిన మాటను తప్పని వారనే సత్కీర్తి నిలబెట్టు నిమిత్తమై తన జీవితమును అంకితం కావించిన దివ్య స్వరూపుడు. సుగ్రీవునికి విభీషణునికి ఇచ్చిన వాగ్దానమును నిలబెట్టు నిమిత్తమై రామచంద్రుడు అనేక రకములైన కర్మలు ఆచరిస్తూ వచ్చాడు. ఇంతేకాదు రాముడు కృతజ్ఞుడు, ఇతరులు చేసిన మేలును మరిచిపోవారు కృతజ్ఞుడు. కానీ రాముని యొక్క తత్వము అలాంటిది కాదు. మనకు స్వామి కూడా మనం ఎప్పుడు ఎవరికైనా అందరికీ కృతజ్ఞత తెలియజేయాలని చెప్తారని, కృతజ్ఞులుగా ఉండొద్దు అని స్వామి చెప్పిన సూక్తుల్లో ఇది ఒకటండి. కానీ రాముని యొక్క తత్వం అలాంటిది కాదు. ఇతరులు చేసిన చిన్న మేలును కూడాను ఘనముగా భావించటము, తాను చేసిన ఘనకార్యమును కూడాను చిన్నదిగా భావించటము రాముని యొక్క తత్వము. సుగ్రీవుడు చేసిన మేలు మరువక అతనికి పట్టాభిషేకమును ప్రత్యుపకారంగా చేశాడు. విభీషణికిచ్చిన మాట దక్కించే నిమిత్తము అతడు తనకు చేసిన సహాయమును మరువక అతనికి పట్టాభిషేకం గావించాడు. వాలిని సంహరించి సుగ్రీవుడికి రాజ్య పట్టాభిషేకం చేశారు. అలాగే రావణ్ణి సంహరించి విభీషణుడికి కూడా పట్టాభిషేకం చేశారు. ఆయన చిన్న సహాయానికి కూడా అంత మహోపకారం చేశారండి స్వామి. విభీషణుడు ఇచ్చిన మాట నిమిత్తమై దక్కించే నిమిత్తము అతడు తనకు చేసిన సహాయమును మరొక అతనికి పట్టాభిషేకము గావించాడు. ఎంత మాత్రమే కాదు, తన జీవిత పర్యంతము కూడా విభీషణ సుగ్రీవులు తమ సోదరులుగా భావించుకుంటూ వచ్చారు. ఇంకను రామునిలో ఉన్న మరి ఒక గొప్ప గుణము దృఢ విశ్వాసము, అనగా దృఢ సంకల్పము. ఇదియే దృఢవ్రతము అని చెప్పవచ్చు. తండ్రి మాటను పాటించే నిమిత్తమై తాపసి రూపమును ధరించి అరణ్యములో 14 సంవత్సరములు ఆ మహావ్రతమును పాటిస్తూ వచ్చారు. అంతేకాదు ఆ 14 సంవత్సరములు అరణ్యమునందు సంచరించుటకు దీక్షను వహించెను. కనుకనే సుగ్రీవుని పట్టాభిషేకమునకు కిష్కింధలో కాలు పెట్టలేదు, పట్టణ వాసము చేయలేదు, విందు ఆరగించలేదు. కిష్కింధ సుగ్రీవుడి పట్టాభిషేకం చేసే సమయంలో కూడా శ్రీరామచంద్రుడు కిష్కింధకు వెళ్లకుండానే ఆ పర్వతం దగ్గర ఉండి ఆయన్ని లక్ష్మణుడి ద్వారాగా పట్టాభిషేకం చేశారు. ఇంతేకాదు రాముని యందు ఉన్న ప్రత్యేక లక్షణము భూతదయ. ఎట్టి జీవినైనను కూడా ప్రేమించి ఆదరించి దయచూపే వంటిది రామతత్వము. తనకు అపకారం చేసినటువంటి వారిని, తనకు కీడు చేసినటువంటి వారిని కూడాను ప్రేమించి ఆదరించి వారికి మంచిని కోరేటటువంటిది రామతత్వము. సేమ్ అలాగే మనకు స్వామి కూడా తనకి విషం పెట్టాలని చూసిన వాళ్ళను కూడా క్షమించి, గారెల్లో విషం పెట్టినా సరే వాళ్ళని క్షమించి తన దయ చూపించారు స్వామి. అలాగే మన రామావతారం కాబట్టి మన స్వామి సాయిరాముడు కూడా అలాగే క్షమాగుణం కలవాలి. ఇట్టి పవిత్రమైన తత్వము ప్రతి మనిషికి అత్యవసరం అని భావించవచ్చును. దీనినే క్షమ అని చెప్పవచ్చును. ఒకానొక సమయములో భరతుడు తన తల్లి అయినను కైకను దూషింపగా అప్పుడు రాముడు మాతృదూషణ మహాపాపమని భరతుని చర్యను ఖండించారు. ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ అసలు ఎవరిని దూషించొద్దని స్వామి చెప్తారు. మనల్ని ఏమన్నా సరే ఇది నాది బుట్టతల అన్నా పర్వాలేదు, బట్టతల అన్నా పర్వాలేదు, అది ఉన్నదైతే మనం స్వీకరిద్దాం, లేనిదైతే వాళ్ళకే వెళ్ళిపోద్దని చెప్పే స్వామి. అలాగే భరతుడిని కూడా తల్లిదండ్రులు దైవ సమానులు కాబట్టి తల్లిని దూషించొద్దని రాముల వారు కూడా అలా చెప్పారు.
మహాపాపమని భరతుని చర్యను ఖండించారు. ఇంతే కాదు, రావణ వధానంతరం ఒకానొక సమయమునందు తన తండ్రి అయిన దశరథుని దర్శించాడు. ఆ సమయమునందు దశరథుడు ఆనందము పట్టలేక, నీకు ఏమి కావలయనో కోరుకో అని ఆజ్ఞాపించాడు. అప్పుడు రాముడు, తండ్రి, మీరు ఈ విధమున నాకు దర్శనమివ్వటం చాలా ఆనందకరమైనది. కానీ మా మాతృమూర్తి అయిన కైకను క్షమించి, భరతుని క్షమించి ఆదరించి వారికి మీరిచ్చి ఉన్న శాపములను ఉపసంహరింతురేనని నేనింకనూ ఆనందింతును. దశరథుడు తన అంచెదశలో కైకను శపించారు. దాన్ని ఉపసంహరించుకోమని రాముడు, అంటే తన్ని 14 సంవత్సరాల అరణ్యవాసం చేసినా సరే ఆయన క్షమాగుణాన్ని ఎలా అని రుజువు చేశారనమాట. తండ్రిని కోరారు. అలాగే భరతుడిని కూడా క్షమించమని కోరారు. వారికి మీరిచ్చిన శాపములను ఉపసంహరింతురేని నేనింకనూ ఆనందింతును, ఇదియే నాకు కావలసినది అని అన్నాడు. అంతేగాని తనకి ఏం కావాలని తనేం అడగల. కైకిని క్షమించమని కోరాను. రాముని అరణ్యమునకు పంపే సమయమున దశరథుడు పట్టలేని దుఃఖముతో క్రోధముతో, కైక, నీకు నరక ప్రాప్తి చేకూరుగాక, నీ కుమారుడైన భరతుని చేతి పిండం కూడా నేను అందుకోను అని అన్నాడు. ఆ విధమైనటువంటి మాటలను ఉపసంహరించుకోవాలని రాముడు తండ్రిని ప్రార్థించాడు. అంటే అంత్యక్రియలు చేసేటప్పుడు పిండ ప్రదానం కూడా నేను స్వీకరించనని, కైకది నరక ప్రాప్తి కావాలని చేకూరాలని ఆయన శపించారు. ఆ శాపాన్ని ఉపసంహరించుకోమని రాముడు క్షమాగుణంతో, మనకి దీనివల్ల మనం ఎలాంటి విషయం అయినా సరే మనం క్షమించటం ముందు నేర్చుకోవాలని రాముడి ద్వారాగా స్వామి కూడా మనకు అలా తెలియజేశారు. ఇలాంటి పవిత్రమైన హృదయము మానవాదర్శములకు ఎంత ఉపకరిస్తుందో యోచించాలి. రాముడు జీవితమును పూర్తిగా ఆదర్శం మానవుడుగానే నటించి లోకమునకు ఆదర్శమూర్తిగా కూడాను కీర్తిని పొందాడు. అందుకని రాముడు మన అంతర్యామి, ప్రతి దేహంలో ఉండే అంతరంగంలో ఉండే ఆనందధాముడు, ఆత్మారాముడిగా మనకి అలా ఆదర్శమూర్తి కాబట్టి మనందరికీ ఆత్మారాముడిగా రాముడు మనకి ఉన్నారు. ఇంతేకాదు, యుద్ధ సమయమునందు రావణుని సైనికులు కొంత రహస్యమును తెలుసుకోవాలని వానరులలో చేరి మారువేషములతో సంచరించు సమయమునందు విభీషణుడు వారిని పసిగట్టినాడు. ఆ సమయములో సుగ్రీవాదులు వారిని హింసించుచుండగా వారు రాముని శరణాగతి పొంది, రామా, మమ్ము రక్షించుమని కోరినప్పుడు రాముడు క్షమించి వదిలినాడు. స్వామిని మనం శరణాగతి, ఈ రాముడి ద్వారాగా మనకి స్వామి కూడా మనం స్వామిని ఇంట జంట వెంట ఉండి రక్షించమని మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే అలా స్వామి కూడా మనకుంటారు. అలాగే రాములు వారు కూడా రాముని శరణాగతి కోరిన వాళ్ళని రాముడు క్షమించమని వదిలినాడు. రామదూతలను హింసించటం సరైన రాజనీతి కాదని విభీషణాదులకు బోధించినాడు. నిజముగా రాముడు లోకమునకు చేసిన సేవ, లోకమునకు అందించిన ఆదర్శము, మానవత్వములో ఉన్న దివ్యత్వము గుర్తింపచేసిన పరమతత్వమును మనము క్షణమునందు గుర్తుంచుకొనుట అత్యవసరము. రాములు వారు చేసినటువంటి ఇట్లాంటి త్యాగాన్ని మనం ప్రతి క్షణము గుర్తుపెట్టుకుంటే మనం కామక్రోధాలను మనం విడనాటానికి తేలిగ్గా ఉంటుంది. క్షమాగుణం వల్ల అందరినీ క్షమించగలిగే మనస్తత్వం వస్తుంది. మానవత్వములో ఉన్న దివ్యత్వమును గుర్తింపచేసిన పరమతత్వమును మనము క్షణమునందు గుర్తించుకోవాలి. గుర్తుంచుకుంటా అత్యవసరము. ఈనాడు రామాయణములో తెలుసుకోవలసినది కానీ చూడవలసినది కానీ రామచరిత్రలు కావు, రామలీలలుగా రాముని యొక్క ఆదర్శమును తెలుసుకోవాలి. రామాయణం చదివేశామండి, చాలాసార్లు మేము రామాయణం అంతా చదివేశామండి, సుందరకాండ చదివామండి, అది మంచిదని ఇది మంచిదని అన్నాం. కానీ రామతత్వాన్ని కొంచెం కూడా మనం వంట పట్టించుకోవట్లేదని, దాన్ని పట్టించుకోవటమే మన రామాయణం చదవటం.
అని స్వామి తెలియజేస్తున్నారండి. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థిని విద్యార్థులారా, ఈనాడు మనము నవ సమాజమును ఏర్పరచటము కానీ, నవ మతమును సృష్టించటము కానీ, నవ పద్ధతులను కనిపెట్టడము కానీ లేదు. ఈనాడు మనము చేయవలసిన పని ఉన్నతత్వమును లోకమునకు చక్కగా ఆదర్శవంతముగా నిరూపించుట. అదే మన ముఖ్య కర్తవ్యము. ప్రాచీన భారతీయ సంస్కృతిని విస్మరించి లౌకికమైన క్షణభంగురమైన ఆధునిక శాస్త్రములను అనుసరించటము చేత మన జీవితమును కేవలము కృత్రిమమైన జీవితముగా నిరూపించుకుంటున్నాము. ఈ ఆధునిక అన్ని చదువులు ఎక్కువయ్యి ఆధునిక శాస్త్రాలు చదవటం వల్ల మన సంస్కృతి, భారతీయ సంస్కృతిని పూర్తిగా విడనాడి మనం ఏం కోల్పోతున్నామో మనం తెలుసుకోలేకపోతున్నాము. దాన్ని మనం కొత్తగా మనం ఏం చేయక్కర్లేదు. సర్వధర్మాలతోని మానవతా విలువలతోని మనం ఈ ఆధునిక శాస్త్రాన్ని అనుసరించడం వల్ల మనం మనకి కృత్రిమైన జీవితమే కానీ మంచి జీవితం, సరైనటువంటి జీవితం ఉండదని స్వామి తెలియజేస్తున్నారు. మనకు నిత్య సత్య నిర్మలమైన ఆత్మతత్వమును అనుభవింపచేయు ఆధ్యాత్మిక తత్వమును అత్యవసరము. నిజముగా శాశ్వతమైనటువంటి ఈ లోకములో ఒక్కటయు కానరాదు. ఏదో భ్రమతో ఉన్నాం కానీ మనం వెంట ఏమీ రాదని తెలుసు, అయినా సరే అందరం ఈ కోపోద్రేకాలు, అత్యాసలు వదిలిపెట్టవాలి. ఈ లోకములో ఒక్కటి కూడా కానరాదు, శాశ్వతమైనటువంటిది. చూడబడేటటువంటి ప్రతి పదార్థము అశాశ్వతమే. ఈ చూచేటువంటి వ్యక్తియు అశాశ్వతమే. ఈ రెండు అశాశ్వతమైనటువంటి శాశ్వతమైనటువంటిది ఎక్కడ ఉంటున్నది? మనము చూచుచున్న ప్రతి పదార్థము క్షణ క్షణమునకు మార్పు చెందుతున్నది. కనుక శాశ్వతమైనటువంటి ఏమిటంటే మన ఆత్మతత్వము, సత్యతత్వము అని మన మన ఆత్మ పరిశీలనే మనకి సత్యాన్ని పరిశీలించుకోవటమే మనకి శాశ్వతమైనటువంటి మన ధర్మ నిరూపణ. మన భారతీయ సంస్కృతి యందు ఉన్న పవిత్ర మార్గములు లోకమునకు నిరూపించుటకు మనము ఈ అశాశ్వతమైన దేహముతో నిత్య కృత్యములు ఆచరించాలి. మనం ఏం చేసినా మన కర్మల ద్వారాగానే మనం అన్నీ ఆచరిస్తే, మన కర్మలు సత్కర్మలు చేస్తేనే ఆ కర్మల ద్వారానే మనం పునీతులు అవుతామని, అలాగే మన ఈ దేహంతో చేయవలసినవి చేస్తేనే మన అశాశ్వతమైన దేహంతో చేస్తే నిత్యకృత్యంలో ఆచరిస్తే మనకి కొంతవరకైనా మనం చేసే కర్మలకి ప్రతిఫలం ఉంటుంది. దివ్యాత్మ స్వరూపులారా, మనము ఉన్నది ఉన్నట్లు చెప్పటము, అనుభవించినది అనుభవించినట్లుగా ఆనందించటము, ఇది ఈనాడు మనకు అదృశ్యముగా కనిపిస్తున్నది. మన కన్నులను మనము నమ్మలేకపోతున్నాము, మన హృదయముతో మనము అనుభవించలేకపోతున్నాము. కేవలము కృత్రిమమైనటువంటి పాశ్చాత్యుల చెవులు ధరించి వింటున్నాము, పాశ్చాత్యుల కన్నులు ధరించి చూస్తున్నాము. మన కన్నులతో మనము చూచి, మన చెవులతో మనం విని, మన హృదయంతో మనం ఆనందించటానికి ప్రయత్నించినప్పుడే అది నిజమైన ఆనందము. అనుకరణ చాలా ప్రమాదము. వాళ్ళు ఇచ్చేసారు వీళ్ళు ఇచ్చేసారనే కానీ మనసుతో మనం కరెక్ట్గా చేస్తున్నామా లేదా అనేది ఎవరు లేదు. అంతా పాశ్చాత్యులది అనుకరణ వల్ల మనం ఇలా మన యూత్ అంతా పాడైపోతున్నారని స్వామి యూత్కి చెప్తున్నారు అన్నమాట. ఈనాడు ఆ కారణం వల్లనే మానవుడు కేవలము తమ తత్వము తాను నమ్మలేని స్థితిలో దుర్బలుడైపోతున్నాడు. దీనినే మానవత్వముగా మనం భావిస్తున్నాము. ఇమిటేషన్ మానవత్వము, క్రియేషన్ దైవత్వము. ఇమిటేషన్ ఈజ్ హ్యూమన్, క్రియేషన్ ఈజ్ డివైన్. కానీ ఈ కృత్రిమమైనటువంటి అనుకరణ వలన ఎంత బలహీనులను గావిస్తుందో విచారణ చెయ్యాలి. ఒకళ్ళు చూసి వాళ్ళు ఇచ్చేసారు వీళ్ళు ఇచ్చేసారని ఇమిటేషన్ చేయటమే కానీ అసలు ఆ దైవత్వం అంటే ఏమిటో తెలుసుకోలేని స్థితిలో ఉన్నామని
మనం కూడా మనం యూత్కి అంత ఎంత వయసు వచ్చినా మనం కూడా అలాగే ఉన్నాం అని స్వామి చెప్పిందే చెప్తున్నారని అనుకుంటాం. కానీ అదంతా మనలో మార్పు ఎంతవరకు ఉందో మనకే తెలియాలండి. అది నీకు ఒక హృదయం ఉన్నది, నీకు 2 కన్నులున్నవి, నీకు ఆత్మ ఉన్నది, నీకు ఒక జీవితం ఉన్నది, నీకు ఒక ఆశ ఉన్నది. నీ కన్నులతో చూచి, నీ హృదయముతో అనుభవించి, నీ ఆనందం కోసం ప్రాకులాడాలి. కానీ పరుల కన్నులతో చూడటం, పరుల హృదయంతో యోచించుకోవడం, పరుల భావములను అనుసరించటము ఇది కేవలము బలహీనత యొక్క లక్షణము. వాళ్ళు వచ్చేసారు, వీళ్ళు ఇచ్చేసారు అని చేయటమే. కానీ అసలు మన మనసుకి ఏది మంచిదో అది దాన్ని సరైన అవగాహన లేకుండా ఇప్పుడు అంత జనరేషన్ అలా ఉందండి. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ వాళ్ళు చేశారు. మా పెళ్ళిళ్ళు ఒకటి ఫంక్షన్లు, ప్రతి ఫంక్షన్లో కూడా అలాగే ఆధ్యాత్మికంగా కూడా అండి మనసు పెట్టి చేస్తున్నారో లేకపోతే ఆడంబరంగా చేస్తున్నారో కూడా తెలియట్లేదండి. అలా ఉంటుంది ఆధ్యాత్మికంగా కూడా. భావి భారతోద్ధారకులైన విద్యార్థులారా, మనం ఈనాడు బలహీనులు కారాదు, బలవంతులు కావాలి. మనం ఈనాడు తెలుసుకోవలసినటువంటిది, కోరుకోవలసినది దీర్ఘ జీవితము కాదు, దివ్య జీవితము. కాకిలాగా కలకాలం బ్రతికే కంటే హంసలాగా 4 రోజులు బతికినా చాలని మన పెద్దలు చెప్పిన వాక్యాన్ని ఇలా మనం ఏదో కావాలని కాదు, మనం ఉన్న 4 రోజులు అందరికీ సర్వధర్మంగా మనం మాట్లాడుతూ సత్యాన్ని రాముడు చెప్పిన విధంగా సత్యవాక్యం మనం తీసుకుంటే ధర్మస్వరూపుడు కాబట్టి ధర్మంతోనే మనం ఉంటే అది మనకి ఉన్న 4 రోజులు కూడా అది శాశ్వతంగా ఉంటుంది. మనం ఈనాడు ఏదో ఒక స్థానమును పెంచుకోవాలని, అధికారమును తెచ్చుకోవాలని చూస్తున్నాము. అది కాదు. ఇప్పుడు అందరికీ అంతే కదండి. ఇప్పుడు అందరికీ కావాలి, ఎవరికాడే అధిపతులు కావాలి, ఎవరికాడే మినిస్టర్ల దగ్గర నుంచి మామూలు మానవ జీవితం దగ్గర నుంచి మా సాధారణమైన మానవుడు కూడా నేను చెప్పిందే వేదం. అంతేగాని ఎవరే చెప్పింది మనం అది మంచిదా కాదా అని కూడా ఆలోచించే ఇది లేదండి. మనం తనకు తెలిసిందే గొప్ప అన్నట్టుగా ఉంటున్నారు. ఇప్పుడు అది కాదు, గుణములు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. మనలను అధోగతికి కొనిపోవటకు కానీ, ఉన్నత స్థాయిని కొనిపోవటకు కానీ ఈ రెండిటికి మన మనసే కారణము. మన కష్టములకు కానీ, నష్టములకు కానీ, విచారములకు కానీ, దుఃఖములకు కానీ మన బుద్ధియే కారణము. మన యొక్క మంచి గుణమే నిన్ను ఉన్నత స్థితికి కొనిపోతుంది, నీ యొక్క దుర్గుణమే నిన్ను అధోగతికి కొనిపోతుంది. కనుకనే ఈనాడు మనము మంచి బుద్ధిని అభివృద్ధి చేసుకున్నట ప్రయత్నించాలి. దీనిని పురస్కరించుకొనియే గాంధీ కూడా సభకో సమ్మతి దే భగవాన్ అన్నాడు. అందరినీ మంచి బుద్ధి ఇమ్మని కోరాడు. కనుక ఈనాడు మానవుడు మంచి హృదయం కావాలి, మంచి మనసు కావాలి. మంచి మనస్సు, మంచి హృదయం రామతత్వంలోనే చేకూరుతుంది. రాముని యొక్క తత్వాన్ని మనం అలవర్చుకుంటే మన మనస్సు, బుద్ధి అన్నీ పరిశుభ్రంగా ఉంటాయి అన్నమాట. కనుక రామ జీవితమునందు ఉన్న ప్రతి విషయమును కూడా మనము ఆదర్శప్రాయముగా తీసుకొని దానిని విశ్వసించి ఆచరణలో పెట్టుటకు ప్రయత్నం చేసినప్పుడే ఇది రామరాజ్యంగా బయలుదేరుతుంది. కనుక ఈనాడు యువకులైనటువంటి మీరు మన భారతదేశంలోని అశాంతిని పారద్రోలి శాంతి భద్రతలను చేకూర్చి మానవులకు ఆదర్శవంతమైన జీవితమును అందించి భావి భారతోద్ధారకులై మీరందరూ ప్రాచీన సంస్కృతిని తిరిగి పునరుద్ధరిస్తారని ఆశిస్తున్నాను అని స్వామి విద్యార్థులకి చెప్పారు. అశాంతిని భారతదేశంలో అశాంతిని పారద్రోలి శాంతిని చేకూర్చమని స్వామి కోరుకుంటున్నారు. ఆర్థిక పరిస్థితుల మీద ఆధారపడి ఉన్నంత వరకు మన కర్మ ఇంతే. ఏనాడు మనము త్యాగమునకు పూనుకుంటామో ఆనాడు మన దేశము నిత్య కళ్యాణము పచ్చ తోరణముగా కళకళలాడుతూ కిలకలలాడుతూ ఉంటుంది.
నిజముగా సత్య ధర్మ శాంతుల నిమిత్తమై యువకులైన మీరు మీ రక్తమునైనను ధారపోసి దేశము కొరకు పాటుపడి అజ్ఞాన అన్యాయ అక్రమములను ఎదుర్కొని శక్తి సామర్థ్యములను అభివృద్ధి పరచుకోవాలి. ఎప్పుడైతే మనం త్యాగ బుద్ధి నేర్చుకుంటామో అప్పుడు కర్మ మనకి ప్రతి పరిస్థితి కూడా చాలా తేలిగ్గా ఉన్నట్టు ఉంటుంది. ఆ త్యాగాన్ని ఇప్పుడు దానివల్ల త్యాగంతో మనము ఉండి మీరు ఇలాగ సత్యధర్మ శాంతి ప్రేమాల నిమిత్తమై యువకులు మీరు మన దేశం కోసం రక్తం దారిపోయారని చెప్పారు. స్వామి సందేశం ఇచ్చారు. కేవలము మానసిక బానిసత్వము కానీ అధికార దాసత్వము కాని పొందే నిమిత్తము విద్యను ఆర్జించకూడదు. కావలసినటువంటిది సేవాభావము. మనము నిరంతరము కూడా సేవకులుగా తయారు కావాలి. ఈ రామాయణమునందు హనుమంతుని తత్వము మీకు చాలా వరకు అర్థమయ్యే ఉంటుంది. హనుమంతుడు కేవలం ఒక కోతి జాతి వాడని మీరు భావించవచ్చును. కానీ హనుమంతుని శక్తి సామర్థ్యములు మీరు రామాయణమునందు చక్కగా గుర్తించటము అత్యవసరము. హనుమంతుడు శాంతుడు, బలవంతుడు, గుణవంతుడు. అలాంటి పరమభక్తుడైనటువంటి ఈ రామకార్యమునందు కంకణము కట్టుకొను చేత రామ అనుగ్రహమునకు పాత్రుడైనాడు. ఈ రామాయణంలో కూడా హనుమంతుడు శ్రవణ భక్తికి మనం రామనామం ఎంతసేపు రామనామం సంకీర్తన చేస్తుంటే మనం చేస్తుంటే వింటాడు. కాబట్టి శ్రవణ భక్తికి కూడా మన ఆయన్ని ఉదాహరణగా తీసుకోవచ్చండి. అతడు లక్ష్మణుడు మూర్ఛిల్లిన సమయమునందు అతనిని మేల్కొల్పే నిమిత్తమై పెద్ద సంజీవి పర్వతమును ఒక హస్తమునందే తీసుకొచ్చిన బలవంతుడు. అలాంటి హనుమంతుడు అశోకవనములో తిరుగుతూ అనేక రకములైన చిత్ర విచిత్రములు చేయుచున్న సమయమునందు లంకలో చేరిన వీరులందరూ ఈ వింత రూపమును ధరించినటువంటి వ్యక్తివి నీవు ఎవరో అని ప్రశ్నించినప్పుడు ఆ హనుమంతుడు దాసోహం కోసలేంద్రస్య అని జవాబిచ్చాడు. అంతేగాని నేను ఇలాగూ వాయుకుమారుణ్ణి, ఆంజనేయదేవి సుతుణ్ణి, సుగ్రీవుని మంత్రిని ఏమి చెప్పుకోకుండా దాసోహం కోసలేంద్రస్య అని జవాబిచ్చాడు. ఈనాడు మనం కూడా ఎంతో ధైర్యంగా, నేనైతే అలాగే చెప్తానండి, సాయిరామ్ అండి మేము సత్సాయి ఆర్గనైజేషన్ అని చెప్తాను ధైర్యంగా. అలా ఉండాలి. మనం చేసే పని వల్ల కూడా మనకి స్వామి వల్లే మనం గుర్తింపండి. అంతేకాని మన వల్ల ఏం గుర్తు ఉండదండి. మనం చేసేది ఏ పాటండి? సముద్రంలో నీటి పొట్టు అంతా మనం చేసే ఈ కార్యక్రమం. పెద్ద పెద్దవాళ్ళు చేసిన దాని మీద మేము మాలాంటి వాళ్ళని చేసిన చిన్న చిన్నయే కాబట్టి అందుకని మేము సత్యసాయి ఆర్గనైజేషన్ అండి, మేము స్వామి భక్తులు అండి, మేము స్వామి సేవ చేస్తామండి, మాకేమి తెలియదండి అని ఒకే మాట చెప్తామండి. ఇప్పుడు ఎక్కడ ఎవరు కొత్త వాళ్ళు ఎవరైనా కనబడినా కూడా. అలాగే హనుమంతుడు కూడా దాసోహం కోసలేంద్రస్య అని జవాబిచ్చాడు. నేను ఇంత బలవంతుడను గుణవంతుడను అని విర్రవీగి తన శక్తి సామర్థ్యములను చెప్పుకోలేదు. నేను రామచంద్రుని దాసుడనని పలికినాడు. హనుమంతుడు సముద్రం దాటుటకు కానీ సీతను అన్వేషించుటకు కానీ ఇంకా ఎన్నో ఘనకార్యములు చేయుటకు కానీ అతని శక్తి సామర్థ్యములు ఆధారములు కాదు. అతని యందు ఉన్నటువంటి రామభక్తియే ఆధారము, అదియే ప్రమాణము. బలవంతులైన కవులెందరో ఉండగా ఒక్క హనుమంతుని మాత్రమే పిలిచి సీతాన్వేషణ బలవంతుడైన కపులెందరో ఉండగా ఒక హనుమంతుని మాత్రమే పిలిచి సీతాన్వేషణ జరుపుమని ఆజ్ఞాపించినప్పుడు హనుమంతుడు ఎంత ఆనందమును పొందాడో ఆ విషయము రామాయణం చక్కగా నిరూపిస్తుంది. ఇక్కడ హనుమంతుడు నేను ఒక కోతిని కదా, నేను ఇంత పెద్ద సముద్రం దాటి సీతాన్వేషణ ఏ రీతిగా జరపగలను, అట్టి శక్తి సామర్థ్యమును నాకు ఉన్నవా అని బలహీనుడు కాలేదు. ఇంతమంది కపిరాజులలో నన్ను మాత్రమే ఎన్నుకొన్నాడని అహంకారమునకు స్థానం ఇవ్వలేదు. ఇక్కడ తాను తలపించిన తలపు ఎలాంటిది? మహాపవిత్రమైన తలంపు తరిచాడు. రామాజ్ఞ శిరసావహించాడు.
కార్యము చేయు ఈ కార్యము చేయు శక్తి నాలో లేకున్నా ఈ కార్యము నాకు ఆజ్ఞాపించి ఉండేటటువంటి వాడు కాడు అని నాలో తన ఆజ్ఞను చేర్చినాడు కనుక రాముడే శక్తిని ఇచ్చి నా చేత ఈ కార్యము సాధింపచేస్తాడని అనుకున్నాడు. అంతే కదండి. స్వామి కూడా కొంతమంది ఎంతమందిని మరి జిల్లా లీడర్లను కానీ ఆధ్యాత్మిక కోఆర్డినేటర్లను కానీ నేషనల్ లెవెల్లో కానీ ఇండియన్ లెవెల్లో కానీ తయారు చేశారంటే అంతా స్వామి ఇచ్చిన శక్తి సామర్థ్యాలు స్వామి చేయగలిగిస్తారనే వీళ్ళ యొక్క విశ్వాసం అండి. అదే మనకు కావాల్సింది. ఆంజనేయ స్వామి ద్వారా మనం కూడా అది తెలుసుకోవాలి. ఆయన లేకపోతే మనకి ఇది ఎందుకు ఇస్తారని మనకు ప్రతి వెంట జంట ఉండి ఆయనే చేపిస్తారనే విశ్వాసం ఉండబట్టే ఎంతంత మరి ఈ 100వ సంవత్సరం పుట్టినరోజులో మరి ఎలా చేస్తున్నారో చూడండి. ఆ సెలబ్రేషన్స్ కోసం కార్యక్రమాలు కానీ ఎక్కడి వరకు ఎందుకంటే మన గురువుగారే ఎలా అంత సత్సంగాలు ఎలా అన్నీ ఆయన స్వామి ఇచ్చిన ప్రేరణతోని శక్తితోని అలాగా ఆయన చేయగలరు. ఎవరికి ఏది ఇవ్వాలో ఆయన ఇస్తారండి, అంతే అని ఉన్నా. ఆ దృఢమైన విశ్వాసమే హనుమంతుని యొక్క దృఢభక్తికి నిదర్శనము. కనుకనే హనుమంతుని యొక్క భక్తి ప్రవక్తులు లోకమున వ్యాప్తి కావించు నిమిత్తమై అతని తత్వము సుందరకాండలో చక్కగా వర్ణిస్తూ వచ్చారు. ఆనాడు వానరుడే అంత పని చేశాడు. రాముల వారికి వానరుడే అంత చక్కని సుందరకాండ మొత్తం సహాయం చేశారు. దాన్ని మనం ఈనాడు మానవులమైనా సరే మనం ఏమి చేయలేకపోతున్నామని స్వామి మనకి సూచిస్తున్నారనమాట. ఈనాడు మనము నరులమై కూడా చేయలేకపోతున్నాము. వానరుడు కొండలు మోసే నరుడు కొండలు కూడాను మోయలేని స్థితిలో ఉన్నాడు. ఈనాడు మనము అనేక విద్యలు ఆర్జించి గొప్ప పదవులను పొంది గొప్ప డిగ్రీలను కూడా పట్టము కట్టుకొని ఒక చిన్న కార్యం చేయవలనన్నా, ఒక చిన్న బిల్డింగ్ కట్టుకోవాలన్నా, ఒక 5-year ప్లాను, 10-year ప్లాను అని ఈ రకంగా ఎన్నో ప్లాన్లు వేసుకుంటున్నాం చిన్న చిన్న పనులకి. వానరులు గొప్ప భక్తులు కావటం చేత ఆ గొప్ప సేతువును క్షణములలోనే నిర్మించారు. ఈనాడు విద్యార్థులందరూ కూడాను పరమ భక్తులైనటువంటి వారిని పరిహసించటానికి పూనుకుంటున్నారు. నిజానికి పరిహాస పాత్రలు వీరా ఆనాటి వారా అని మనము విచారణ చేయవలసి ఉంటుంది. సేవా కార్యక్రమాలు చేసేటప్పుడు వీళ్ళందరికీ మైతిపోయింది ఏంటి, ఎన్ని రోడ్లు క్లీన్ చేస్తున్నారు, గుళ్ళు శుభ్రం చేస్తున్నారు, ఈ దారులని గ్రామ సేవలు చేస్తున్నారని పరిహసిస్తూ ఉంటారండి. మేము కూడా చూసాం, కొన్ని అనుభవాన్ని మాకు కూడా. కానీ అది మనం ఇప్పుడు వాళ్ళకి జనరేషన్కి అలా ఉందండి, విద్యార్థులకి. కానీ అది మనం చెప్పే విధానంలో కూడా ఉంటుంది, కొంతమంది మారుతారండి, అది కూడా ఉందండి. దీనికి ఒక చిన్న కథ. ప్రాచీన సాంప్రదాయం అనుసరించే ఒక తాతగారు ఆధునిక విజ్ఞానమును అనుసరించే విద్యార్థి అయిన తన మనవుని తన దగ్గర కూర్చోపెట్టుకొని కబుర్లు చెబుతూ వచ్చారు. కానీ తాతగారు చెప్పేవన్నీ కూడాను ఈ కుర్రవానికి చాలా హాస్యాస్పదముగా కనబడుతూ వచ్చాయి. ఇదంతా పాతకాలము వారి పురాణము. వాడు హాస్యం చేస్తూ వచ్చాడు. కొంతసేపటికి సాయంకాలము ప్రారంభమైనది. ఆ సంధ్యాకాలమునందు ప్రాచీన సాంప్రదాయం అనుసరించి తాతగారు సంధ్యావందనం నిమిత్తమై ఒక గ్లాసు ఒక స్పూను తీసుకొని ప్రక్కన కూర్చొని పాఠాలు చదువుకున్న మనవడికి వినిపించేటట్లుగా కేశవాయ నమః, గోవిందాయ నమః, మాధవాయ నమః అని ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ ఆ నీరు త్రాగుతూ వచ్చాడు. టేబుల్ వేసుకొని చదువుకుంటున్న మనవడు చూచి, ఏమిటి తాతగారు, మీకు అంత తప్పిక ఉంటే ఒకే తూరి ఆ టంబ్లర్తో గ్లాస్తో త్రాగవచ్చు కదా, ఒక్కొక్క స్పూను త్రాగుట ఎందుకు, ఇదేమి మూఢాచారం అన్నాడు. తాతగారు చక్కని తెలివితేటలు కలిగి ఉన్నటువంటి వాడు కనుక హోంవర్క్ చేసుకుంటున్న ఆ పిల్లవాడు ఒక ఇంకు బుడ్డితో కలమును అద్దుతూ వ్రాస్తూ ఉండటం చూసి, ఒరే నాయనా, ఆ పెన్ను అద్దటం రాయటము ఎందుకు, ఒకే తూరి ఆ ఇంకంతా పేపర్ మీద పోయిరాదా అది అని అడిగాడు.
మనవడు తాతగారు నేను ఆ విధంగా చేస్తే అక్షర స్వరూపము ఏ రీతిగా దర్శించగలను అన్నాడు. అప్పుడు తాతగారు నేను అదే విధంగా చేస్తే అక్షర స్వరూపుని ఏ విధంగా దర్శించగలను అన్నాడు. అంటే మా అది దాన్ని సూక్ష్మంగా ఎలా తెలియజేయాలో అలా తెలియజేశారనమాట. ప్రతి దానికి కూడా కొన్ని కొన్ని పద్ధతులు, కొన్ని కొన్ని నియమములు, కొన్ని కొన్ని మార్గములు ఉంటవి. వాటిని మనము విస్మరించి ఏదో మన బుద్ధికి తోచినట్లుగా ఆచరించాలని ప్రయత్నించడము ఆధునికము. ఇది మంచి పద్ధతి కాదు. ఈనాడు ఆధునికమైన వ్యక్తులు ప్రాచీన పద్ధతులను విస్మరించటం లోపల ఉన్నటువంటి అర్థము చెప్పలేకపోతున్నారు. దేవుడు లేడని చెప్పటము, పుణ్యక్షేత్రాలు, పుణ్యతీర్థాలు అనేటటువంటివి కల్పించినటువంటి కల్పనలని వాగటము, ఇలాంటి వాటిలో ఆరితేరుతున్నారే తప్ప వారు అందులోని సత్యాన్ని, దానిలోని పవిత్రతను తెలుసుకోవడానికి తగిన ప్రయత్నం చేయుటలేదు. ఇప్పుడు పిల్లలందరూ అదే అంటారండి, ఎందుకు ఏదో సైట్ సీయింగ్లకి వెళ్ళాలంటారు కానీ దేవాలయాల దర్శనాలకి, పుణ్యక్షేత్రాలకి ఏముంది, అక్కడ ఏముంది, అంతా క్లౌడీగా ఉంటుంది, లేకపోతే ఎక్కువ ఎక్కువ దూరాలు నడవాలి, ఇదైతే నేపాల్ బాగుంటుంది, ఊటీ బాగుంటుంది అలా అనుకుంటారు. కానీ దైవ దర్శనం చేసుకోవాలని ఇప్పుడు పిల్లలకి అసలు ఏమీ లేదండి. ఈ దానికే ఒక స్వామి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చెప్పారు. ఒక ఆస్తికుడు దేవుడున్నాడు అంటాడు, దేర్ ఈజ్ గాడ్. నాస్తికుడైనటువంటి వాడు దేర్ ఈజ్ నో గాడ్ అంటాడు. దేర్ ఈజ్ నో గాడ్ అనే పదములలో అంతరార్థం మనము చక్కగా సూక్ష్మ బుద్ధితో విచారణ చేస్తే అందులోనే మనకు స్పష్టమవుతుంది. ఉన్న దానినే లేదని చెప్తున్నాడు కానీ లేని దానిని లేదని చెప్పటం లేదు. ఇక్కడ ఈ పదమును మనము చూచినప్పుడు దేర్ ఈజ్ అని మొదట వచ్చినది, తరువాత నో గాడ్ అనే వస్తుంది. ఇంకా కొంత స్థాయి పైకి పోయినప్పుడు గాడ్ ఈజ్ నో వే అంటాడు. నాస్తికత్వంతో ముదిరినటువంటి గాడ్ ఈజ్ నో వేర్. ఇక్కడ 4 పదములు ఉన్నవి. ఇందలి వేర్లోని డబ్ల్యూను నోని చేర్చితే గాడ్ ఈజ్ నౌ హియర్ అవుతుంది. నోకు డబ్ల్యూ దూరం చేస్తే నో వేర్ అవుతుంది. నోకు డబ్ల్యూ దగ్గర చేస్తే నౌ హియర్ అవుతుంది. ఇది వర్డ్స్ మ్యాజిక్ తప్ప సత్యము కానే కాదు. కనుక ఈ మంచి చెడ్డలు అనేటటువంటివి మన పలుకులలో వచ్చినటువంటివే కానీ నిజముగా అనుభూతితో వచ్చినటువంటివి కావు. కనుక నీవు మాటలతో కేవలం కాలమును వ్యర్థము గావించుట కంటే క్రియలలో సత్యము నిరూపించుటకు ప్రయత్నం చేయుము. అత్యవసరము చేతల్లో ఉండాలి, మాటలతో కాదని. నీ అనుభవము నీవు అందుకొనుటకు ప్రయత్నం చేయి. నిజముగా ఆధ్యాత్మికములో ఉన్న ఆనందము మరెందులోనూ కానరాదు. ఎన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నప్పటికీ, ఎంత గొప్ప పదవులను చేలినప్పటికీ ఆధ్యాత్మికములో ఉన్న ఆనందము వానిలో ఏ మాత్రము కూడాను మీరు అనుభవించలేరు. స్వామి సేవలో, స్వామి బాటలో మనం నడుస్తున్న వాళ్ళకి మనకు అర్థం అవుద్దండి ఈ యొక్క ఆనందం. మిగతా వాళ్ళకి అర్థం కాదండి. అది దాన్ని స్వామి అనుగ్రహం ఉంటే గాని మన దగ్గరికి వాళ్ళు మన సంస్థలో చేరలేరండి అని మనకు అందరికీ తెలిసిందేనండి. నిజముగా ఆధ్యాత్మికంలో ఉన్న ఆనందము మరెందులోనూ కానరాదు. ఇన్ని కోట్ల రూపాయలు మీరు సంపాదించుకున్నప్పటికీ, ఎంత గొప్ప పదవులను ఏలినప్పటికీ ఆధ్యాత్మికంలో ఉన్న ఆనందము వానిలో ఏమాత్రము కూడాను మీరు అనుభవించలేరు. లోకములో ఎందరో ధనవంతులు, విజ్ఞానవంతులు, విద్యావంతులు, గుణవంతులు ఇంకా ఎందరో ఉంటున్నారు. కానీ అందరూ సుఖశాంతులు పొందుతున్నారా? మానసిక శాంతి ఈ పదవుల వల్ల లభిస్తుందా? లేదు. ఒక్క ఆధ్యాత్మిక మార్గమునందే మానసిక శాంతి లభిస్తుంది. మానసిక శాంతి ప్రతి మానవునికి అత్యవసరము. మానసిక శాంతిని మనము
పొందాలనుకున్నప్పుడు రామాయణములో నిరూపించిన ఆదర్శములను మన జీవితంలో అంకితం చేసుకోవాలి. అప్పుడు ఏ విధమైనటువంటి ఆనందము, శాంతి లభించుటలో ఎట్టి సందేహం ఉండదు. మనకి రామాయణం ప్రతి ఊరికి రామాలయం ఉంటాం. దానిలో రాముని యొక్క ధర్మాల్ని, లక్ష్మణుని యొక్క భాతృత్వాన్ని, అలాగే భరతుని యొక్క త్యాగాన్ని అవన్నీ చెప్పుకోబట్టే ఆ పూర్వకాలంలో అలాగ ఉండేవాళ్ళండి పిల్లలు. అంత పాపభీతి ఉండేదండి. కానీ ఇప్పుడు అలాంటి అసలు ఎక్కడా ఉండట్లేదు కాబట్టి పిల్లలకు కూడా ఏమీ సరిగ్గా తెలియదండి. కేవలం రామాయణం అంటే రాముడు సీతను తీసుకొని పోయాడు, రాముడు రావణ్ణి చంపాడు, రాముడు పట్టాభిషిక్తుడైనాడు అనే విషయాలను మాత్రమే చింతించుటలో ప్రయోజనం లేదు. రామాయణంలోని ప్రతి విషయము కూడా మనము అంతరార్థముగా తీసుకొని దానిని చక్కని మార్గంలో ఆచరణలో పెట్టుటకు ప్రయత్నించాలి. ఆపండి. సాయిరమండి. సబ్జెక్ట్ ఎక్కువైంది. మీరు చాలా సబ్జెక్ట్ చూస్తున్నారు. అంటే మీ దగ్గర చెప్పే శక్తి ఉంది కానీ మీరు ఎక్కువ సబ్జెక్ట్ చూస్తున్నారు. ఓకే, ఇక్కడ ఆపండి. సాయిరమండి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ సాయిబాబా వారికి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గురువు గారికి, మా ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షించినటువంటి మా ఏఎస్డి సభ్యులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. సాయిరమండి.